అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియమైన నేస్తం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? గగన్ వాళ్ళ ఇంట్లో వాగ్యుద్ధం జరగటం మొదలైందే. ఆ వాగ్యుద్ధంలో గగన్, నేను తారని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను, నేను బ్రతకలేను, నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను, తను నాకు ఎంతగా నచ్చిందో తెలుసా, మీకు మాటల్లో చెప్పినా కూడా అర్థం కాదు అన్న తర్వాత, ఇప్పుడు ఏంట్రా ఆ అమ్మాయి మాకు నచ్చలేదు, ఏం నచ్చలేదంటే మనకున్న రేంజ్కి, మనకున్న స్టేటస్కి ఒక కోటీశ్వరాల్ని నువ్వు చేసుకుంటే మన డబ్బుతో నువ్వు చేసుకోబోయేదాని డబ్బు కూడా కలుస్తుంది. ఒరే, ఒక విషయం చెప్పమంటావా? మురుక్కాలవల్లో, నదుల్లో, సముద్రాల్లోనే కలవాలి. అదేంటమ్మా, నదులు వెళ్ళి సముద్రంలో కాదు కలిసేదే? కలిసిన వెంటనే నదికున్న విలువ సముద్రంలో ఉప్పు నీళ్లతో ఎందుకు పనికిరాకుండా పోద్ది కదో? అంటే నది దాని అస్తిత్వాన్ని కోల్పోవాలి కదో? మరి అలాగే కోల్పోద్దా? అది లేదు కదా. అంత బలుపుతో అది నీకు అన్ని ముందే చెప్పి ఉంచింది అంటే రేపొద్దున వచ్చిన తర్వాత ఎంత కొరకరాని కొయ్యేలా తయారవుద్ది అనుకుంటున్నావు? తను అలాంటిదేమీ కాదు. తన గురించి నాకు తెలుసు. ఏంట్రా నీకు తెలిసేదే? నీకు సరిగ్గా తెలిసి ఏడిస్తే నీ సెలక్షనే సరిగ్గా ఉండేదే. ఆ శశాంక్ గాడు చూడు ఎంత తెలివిగా పావనిని సెలెక్ట్ చేసుకున్నాడో. ఆ పావని దాని బాబు గురించి, పావని దాని అమ్మ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? పావని వాళ్ళ నాన్న రక్తం పిండుకొని తాగుతాడు, వాడు లంచాలు. పావని వాళ్ళమ్మ అడ్డమైన వ్యాపారాలు చేసుద్ది, చీటీల వ్యాపారాలనే, చీరలమ్మే వ్యాపారాలనే, చివరికి చెప్పకూడదు కానీ తప్పుడు పనులు కూడా చేసుద్ది వాళ్ళమ్మ డబ్బుల కోసం. ఇక వాళ్ళమ్మకి కొడుకున్నాడన్న మాటే కానీ పావని వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే దాంతో, కట్న కానుకలు తీసుకురాలేదనే దాంతో, వీళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడనే దాంతో వాడిని వాడి పెళ్ళాన్ని ఉద్యోగానికి పంపించి రాసి రంపాన్ని పెట్టి వాళ్ళ జీతాలు కూడా తీసుకొని రూపాయి ఆస్తి పెట్టమని బెదిరిస్తూ, ఆస్తిలో హక్కు లేకుండా చేస్తామని వాళ్ళకి దడలు పుట్టిస్తూ, కాలు కిందేసి తొక్కేసి మొత్తం కూతుళ్ళిద్దరికే దోచిపెడతారు రేపొద్దున పావని వాళ్ళ అమ్మ నాన్న. అంటే వాడు బాగా కోట్లు కూడేశాడు పావని బాబు. ఆ మొత్తం దానికి దాని చెల్లెలికే పెడతారు, దాని అన్నయ్యకి ఎటు వాళ్ళ అన్యాయమే చేస్తారు. శశాంక్ గాడికి ఉంది, అలాగే పావనికి కూడా ఉంది కదా. వాడు డబ్బున్న దాన్ని బాగానే సెలెక్ట్ చేసుకున్నాడు, నువ్వు అడుక్కు తినేదాన్ని సెలెక్ట్ చేసుకొని అదే అందగత్య, ఆకాశంలోంచి దిగొచ్చిన రంభ, దాని ఫ్యామిలీలో దాని అమ్మ బాబుకు బాగోదు, దాని అమ్మ బాబు రెస్పాన్సిబిలిటీ దాని అన్న తీసుకున్నాడు అని చెప్తావేంట్రా? నాకు అర్థం కాని విషయం. ఒరే, ఒక విషయం చెప్పమంటావా? అది జాబ్కి వెళ్తానంది, వెళ్ళిన జీతం కూడా దాని అమ్మా బాబులకే ఇస్తానందే. వాళ్ళు మిడిల్ క్లాస్ మనుషులరా, మిడిల్ క్లాస్ ఆలోచనలే ఆలోచిస్తారు. మనం మన రేంజ్కి తగ్గ ఆలోచనలు ఆలోచించాలి. నీకో విషయం చెప్పనా? చిన్నప్పటి నుంచి శశాంక్ గాడికి నువ్వంటే చచ్చే ప్రేమ. ఎల్కేజీ రోజున నేను తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టినప్పుడు శశాంక్ గాడికి స్కూల్ అంతా చాక్లెట్లు, కేకులు, రిటర్న్ గిఫ్ట్లు పంచడానికి తెచ్చారు వాడమ్మ బాబు. నిన్ను తీసుకెళ్ళి మేము వదిలిపెట్టి వచ్చిన రోజు వాడిని ఏలు పట్టుకున్నాడు, వాడు తినే చాక్లెట్లో సగం పెట్టాడు. ఆ రోజే అనుకున్నాను, నీకు ఏది కావలసి వచ్చినా వాడు ఉంటాడు, నువ్వు స్నేహం అనే బిచ్చం వేస్తే చాలు వాడికి, నీ స్నేహం అనే ముష్టితో వాడు బ్రతికేస్తాడు అని. ఆ తర్వాత నీదెటు సైలెంట్ నేచరో, నువ్వెటు మంచోడివి సైలెంట్గా ఉంటావో, వాడెటు ఆకతాయిగా ఉండే వెధవ. కాబట్టే ఎంతకాలంగా నీ రూమ్ రెంట్లు ఏమన్నా మేము కట్టామా? జస్ట్ నీ 6 ఏళ్ల ఫీజుల వరకే మేము కట్టాము. ఆ తర్వాత నీ రూమ్ రెంట్ వాడిదే, నీ డ్రాపింగు పికప్ ఖర్చు కార్ల మీద బళ్ళ మీద వాడిదే, నీ పుట్టినరోజు సెలబ్రేషన్లు వాడియే, వాడు బట్టలు కొనుక్కునేటప్పుడు నీకు, వాడు బూట్లు కొనుక్కునేటప్పుడు నీకు, వాడు ట్రిప్పులకి వెళ్ళేటప్పుడు నిన్ను వెంట తీసుకొని వెళుతూ అన్నీ వాడే కదా పెట్టుకున్నాడు. మనం మన రేంజ్ వాళ్ళతోనే స్నేహం చేయటం వల్ల పొందే లాభాలు ఇవి. అలాంటిది నువ్వు ఏమీ లేని ఆ తారని చేసుకుంటే దానివల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి చెప్పు? రే, మనం వ్యాపారస్తులం, ఇది వ్యాపారం. పెళ్ళి అనేది కూడా పెద్ద వ్యాపారమే, వ్యాపారంలానే చెయ్యాలి దాన్ని, అర్థమైందా? ఇప్పుడు మీ బావున్నాడురా, తినగొడవ మీ బావకు బాగానే ఉంది. అయితే మీ అక్కనిచ్చి పెళ్లి చేసేటప్పుడు మేము ఇవ్వాల్సిన అక్కకు బాగానే ఇచ్చాం, కాకపోతే
కాకపోతే మరి మీ బావకి ఒక అక్క ఉంది, ఓ చెల్లుంది, అన్న తమ్ముళ్ళ మధ్యలో ఒకడు పుట్టాడు. అత్తామామలతో కలిసి ఉండాలంటే అక్క వల్ల అవుద్దా? దానికే బావను ఇల్లరికం రమ్మనమన్నా అక్క చెప్పే విధంగా చెప్పి తీసుకొచ్చింది. ఆస్తిలో వాటా పంచుకు తెచ్చుకున్నారు. మీ బావ ఉద్యోగం మీ బావ చేసుకుంటున్నాడు. దాంతోపాటు మీ నాన్నతో పాటు వ్యాపారం, మిగతా వ్యాపారాల్లో కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటాం. మరి మన ఇంట్లో వచ్చి ఉంటున్నప్పుడు మనము మర్యాద ఇవ్వట్లా, మన రేంజ్కి తగ్గోళ్ళు కదో. ఏది చేసినా ఆలోచించుకొని చెయ్యాలి. అర్థం అవుతుందా నీకు? అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఒప్పుకోను అంటావా అన్నాడు గగన్. ఒప్పుకోను అంటావా ఏంటి? ఒప్పుకోను అంది నాగమణి. అన్న తర్వాత సరే అయితే నేను చస్తానని గగన్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఊరి బిగించుకున్నాడు. ఆ తర్వాత ఉన్న ఒక్కగానొక్కడు వాడు పోతే ఎలాగమ్మా, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. వాడు దాని మీద తీరను మోస్తూ ఉన్నాడే. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా వాడు విండమ్మా. మదం తలకెక్కింది వాడికి. నీకో విషయం తెలుసా? అలా ఉన్న ఏ ఆడది ఏ మగాడు వాళ్ళ కోరిక తీరేంత వరకు కూడా వాళ్ళకి ఆ మోజు వ్యామోహం దిగేంత వరకు వినరమ్మా. వాడు పోతే ఇప్పుడు నీకు ఇంకొక కొడుకు వస్తాడా ఏంటే అని ఒకవైపున కూతురు అనేసరికి నాగమణి షో నాయనా అని సరే చేస్తానురా, దిగు, ఆ అమ్మాయిని ఇచ్చి చేస్తానురా బయటికి అన్న తర్వాత బయటకు వచ్చాడు గగన్. అయితే ఆ తర్వాత తారకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు పెళ్ళి కొప్పుకున్నారు, తీసుకొని వస్తున్నాను మీ ఇంటికి అని చెప్పాడు. సరే అని అదే విషయం వాళ్ళ అన్నయ్యకి చెప్పిందే. ఆ తర్వాత ఇలా పెళ్లి చూపులకు వస్తున్నామనే విషయం శశాంక్కి పావనికి చెప్తే వాళ్ళు కూడా తారా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. గగన్ వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొని వస్తే ఈ తారా వాళ్ళ అన్నయ్య శ్రీకాంత్ చూడండి, ఒకప్పటి మా పరిస్థితుల ప్రకారం అయితే ఆడపిల్లకి బాగానే పెట్టి పంపేవాళ్ళం. ఇప్పుడు మేము కాస్త మాకున్న దాంట్లోనే మా చెల్లెలకి ఉన్న దాంట్లోనే మేము పెట్టగలిగినంత పెడతాము. ఎంగేజ్మెంట్ ఖర్చుల వరకు నేను పెట్టుకోగలను. పెళ్ళి కూడా నన్నే పెట్టుకోమంటే సింపుల్గా పెట్టుకొని చేస్తానండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటే, నా చెల్లెలు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఏ రాత్రి నాకు ఫోన్ చేసి అన్నయ్య నేను నా భర్త వల్ల నా అత్త ఆడపడుచుల వల్ల నేను బాధపడుతున్నానో ఇబ్బంది పడుతున్నానో దుఃఖపడుతూ నాకు ఫోన్ చేయకూడదండి. నాకు ఎంత ఓర్పు సహనాలు ఎక్కువో, ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషనే వస్తే అవతలుంది అమ్మ నాన్న అక్క చెల్లె పెళ్ళామ బిడ్డ అనేది ఆలోచించుకునే అలవాటు నాకు ఉండదు. నేనేదన్నా ముందే చెప్తున్నాను, మేము మధ్యతరగతి మనుషులం, మా ఆలోచన విధానాలు ఇంతే ఉంటాయి. మేమేమి అందని వాటికి అర్రులు చాచి ఆకాశానికి నిచ్చెనలేయాలి అనుకోవట్లేదు. మా అమ్మాయి మాత్రమే మీ అబ్బాయిని ప్రేమించలా, మీ అబ్బాయి ప్రేమించానని చెప్పాకే తను ప్రేమించింది. మా చెల్లెల్ని నేను హద్దులు తెలిసేలాగా పెంచానండి. మా చెల్లెల పెంపకం గురించి నాకైతే ఎవరు వేలెత్తి చూపించక్కర్లేదు. ఇక మిగతా విషయాల వరకు వస్తే అంటారా, నేను ఆలోచించుకోవాలి, నాకు టైం కావాలి. హడావిడి పడి ఇప్పటికిప్పుడే పెళ్లి చేయాలనే ఆలోచనలో నేను లేను, కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి అనేశాడు శ్రీకాంత్. అన్న తర్వాత నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదయ్యా, మేము చెప్పాల్సింది కూడా విను. నీకు కావలసినంత టైం తీసుకో. మా అబ్బాయే మీ చెల్లెల్ని ప్రేమించాడు, అది నిజం. మీ చెల్లెలు లేనిది చస్తానన్నాడు, అది నిజం. మా కొడుకు మంచోడేనయ్యా, మేము బాగానే పెంచాం. మాకు కానీ కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు. నువ్వు బంగారాలు దస్కాలు ఏమీ పెట్టక్కర్లేదు. ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాము. పెళ్ళయ్యాక నువ్వు ఉద్యోగం చేస్తానన్నావంట కదమ్మా, మీ పుట్టింటి వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలన్నావంట కదా, అది నీ స్వవిషయం. మేమైతే ఏ అభ్యంతరాలు తెలపం. మీరు ఆలోచించుకొని సరే అనే ఒక మంచి ముహూర్తం చూసుకొని మాకు ఫోన్ చేసి చెప్తే ముహూర్తాలవి పెట్టుకుందాం, మరి వెళ్ళొస్తాము అని అక్కడి నుంచి గగన్ వాళ్ళ ఫ్యామిలీ బయలుదేరారు. గగన్ వెళ్ళేటప్పుడు తారా వాళ్ళ అన్నయ్య చేయి పట్టుకొని తన్ని నేను చాలా హ్యాపీగా చూసుకుంటానండి. నేను 6 సంవత్సరాలు ప్రేమించాను తన్నే. కనీసం పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తనంటే నాకు నిలువెత్తు నమ్మకం, తనంటే నాకు చాలా విశ్వాసం. తను నేను గుండెల్లో పెట్టి చూసుకుంటా. తనలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి నా వైఫ్ అవటం నేను ఏ జన్మలోనే చేసుకున్న అదృష్టం అని చెప్పాడు గగన్. నాకు ఆలోచించుకునే టైం కావాలన్న తర్వాత సరేనని గగన్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పావని నేను కూడా వెళ్తానురా అని వెళ్ళిపోతే శశాంక్ మాత్రం ఇనిషియేటివ్ తీసుకొని, శశాంక్ కేటు తొందరపాటు మాటలు అలవాటే కాబట్టి దగ్గరికి వెళ్ళి గగన్
వెళ్ళాక తార వాళ్ళ అన్నయ్య చేతులు పట్టుకున్నాడు. మీరు తనకు అన్నయ్య అంటే మాకు కూడా అన్నయ్య లాంటి వారే కదండి. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఎల్కేజీ నుంచి వాడు నాకు తెలుసు. వాడు చూడటానికి అందంగానే కాదు, వాడి మనసు కూడా అందమైందే. వాడి ఫ్యామిలీ కూడా చాలా చాలా మంచిదే. ఇంకో విషయం, వాళ్ళు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, సెటిల్డ్ ఫ్యామిలీయే. వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ లేవో. నిజంగా నేనన్నా పావనిని ప్రేమించానేమో కానీ వాడు ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్కి రాగానే ఫస్ట్ టైం చూసిందే తారనే, ఇష్టపడిందే తారనే. వెయిటింగ్ లిస్ట్లో తార ఉంచినా కూడా 4 ఏళ్ళు వెయిట్ చేసిందే తార కోసమే. తర్వాత ప్రేమలో కూడా వాడు హానెస్ట్గా ఉన్నాడు తారతోనే. ఆ తర్వాత వాడు ఇంట్లో వాళ్ళతో చస్తానని చెప్పి మరే పెళ్ళికి ఒప్పించుకొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే నువ్వు అన్నావంట తార, ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఒప్పుకోవాలి, నువ్వు బలవంతంగా ఒప్పించకూడదు అని. ప్రేమ వివాహం అంటే వాడు తీసుకుందే రాంగ్ డెసిషన్ అని పేరెంట్స్ అనుకుంటారు కదా. మా పేరెంట్స్ అంటే కొంచెం ఫ్రెండ్లీ టైపు, బ్రాడ్ మైండెడ్. అందరూ అలా ఉండరు కదా, కాస్త భయపడ్డట్టున్నారు. నీ గురించి ఏమీ తెలియదు కదా. వాడు ఓపెన్ అయ్యి చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేసి ఆంటీ వాళ్ళే వచ్చి మాట్లాడారు కదా. మీరు మా ఫ్రెండ్కి తన్నిచ్చి చేయండి, లైఫ్ లాంగ్ తను చాలా హ్యాపీగా ఉంటుంది. వాడికి కోపం ఉండదు. నేనన్నా గట్టిగా మాట్లాడతా కానీ వాడు గట్టిగా మాట్లాడ్డు. వాడేమి మమ్మ పప్ప బాయో సిస్టర్ బాయో కాదు. ఒక రకంగా చెప్పాలంటే హానెస్ట్ పర్సన్, జెన్యూన్ పర్సన్, జెంటిల్ మెన్. అనుమానించటానికి 1,00,000 కారణాలున్నా కూడా వాడు ఎదుటి వ్యక్తిని అనుమానించడు, కారణం ఏంటో తెలుసుకోకుండా. వాడు నా విషయంలోనే ఎంతోమంది ఫ్రెండ్స్ ఎన్నో చెప్పినా కూడా మా ఫ్రెండ్షిప్ విషయంలోనే నమ్మలేదు. తార గురించి కూడా చాలామంది మేము లవ్ చేస్తానంటేనే కాదంది, నిన్ను లవ్ చేసుద్దా అన్నా కూడా వాడు చాలా ఓర్పుగా సహనంగా ఉన్నాడు. తార ముందే చాలామంది అమ్మాయిలు వాడికి ప్రపోజ్ చేశారు, అయినా వాడెవరినే యాక్సెప్ట్ చేయలేదు. వాడి మనసు చాలా మంచిది, అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి శశాంక్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీకాంత్ తారతో, చూడమ్మా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. హడావిడి పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటే రేపొద్దున జీవితాంతం మూల్యం చెల్లించాల్సి వస్తుంది తార. నీకు విషయం చెప్పనా అమ్మా, అమ్మా నాన్నకి ఆరోగ్యం బాగోదు. నీకు తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే. ఆఫీసులో నాకు ఆన్సైట్ వచ్చేలాగా ఉందే. వస్తే గనక నేను వెళితే ఒక 6 months వరకు రాను. అప్పుడు తర్వాత నా శాలరీ పెరుగుద్దే. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త లైఫ్లో సెటిల్ అవుతాను. అమ్మా నాన్నకి కాస్త బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు అనుకుంటున్నాను. నీ పెళ్ళి కాస్త మంచిగా చేద్దామనే ఆలోచనలోనే ఉన్నానమ్మా. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ శశాంక్ చెప్పాడా, వాళ్ళు కట్న కానుకలు తీసుకోనన్నారా, ఇవన్నీ తీసి పక్కన పెడితే సమయం దేన్నైనా మారుస్తుంది. టైం తీసుకుందాం కదరా, ఒక 1 year టైం తీసుకునే సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి ఏంటనేది మనం పర్సనల్గా ఎంక్వైరీ చేసి తెలుసుకున్న తర్వాత ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అంతా ఓకే అనుకుంటే ఖచ్చితంగా స్టెప్ తీసుకొని పెళ్లి చేసుకుందో. కానీ లేదు కాదు కూడదు అంటే ఇది ఇక్కడితో ఆగిపోతే మంచిదే అన్నాడు శ్రీకాంత్. అన్నయ్య, నేను నీ చెల్లెల్ని, నీ నమ్మకాన్ని, నీ పరువునే. నేనెప్పుడు నీకు ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాలేదు, తీసుకురాను, రాబోను కూడా అన్నయ్య. సంవత్సరం కాకపోతే 5-6 ఏళ్ళు టైం తీసుకో. ఇష్టమైతే వెయిట్ చేస్తాడు, లేదంటే తనకు నచ్చిన అమ్మాయిని చేసుకొని వెళ్ళిపోతాడు. ఒక విషయం చెప్పనా, ప్రేమలోనే నేను వెంటనే యాక్సెప్ట్ చేయలేదన్నయ్య. 4 ఏళ్ళు చూసిన తర్వాత తనేంటో తెలుసుకున్నాకనే సరే అన్నాను అని ఆ అమ్మాయి చెప్పిన తర్వాత, సరే అమ్మా అలాగైతే అని ఇలా ఒక వారం 10 రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఇంట్లో చంద్రిక మొదలుపెట్టింది సొద. చంద్రిక, నీ చెల్లెలకి ఇంకా ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ బాధ్యత అయిపోద్ది కదా. వయసుకు వచ్చిన పిల్లని ఇంట్లో ఉంచుకోవటం ఏంటే? నేనేం ఇంట్లో ఉండమని లేదు కదే, జాబ్కి వెళ్తానంటుందిగా, ఆల్రెడీ జాబ్ చూసేసుకుంది కదా, జాయిన్ అవుతానని కూడా అంటుందిగా ఒక వారం 10 రోజుల్లో. అంటే పెళ్లి చేయకుండా జాబుకు పంపించి ఆడపిల్ల సంపాదన తీసుకొని తింటా కూర్చున్నాం అని అనిపించుకుందామా? అంటే దానికి కాస్త మంచిగా ఇచ్చి పెళ్లి చేద్దామని. ఏమిచ్చి పెళ్లి చేస్తావు? ఏముందని ఇచ్చి పెళ్లి చేస్తావు?
చేస్తావు? మాట్లాడరేంటి మావయ్య, మాట్లాడరేంటి అత్తయ్య, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అందంగా ఉంటావని, నీకు వెనకమాల 4 రాళ్ళు ఉన్నాయని అనుకున్నానా? పెళ్ళి అయ్యింది, వచ్చాను, వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా అమ్మే అత్తయ్య మావయ్య ట్రీట్మెంట్లకు పోయటమే సరిపోయింది. రేపొద్దున ఈ ఉన్నది కాస్త కూడా తగలేసి మీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేస్తే రేపు ఇప్పుడు ఒకళ్ళు పుట్టారు, ఇంకొకళ్ళు పుడతారు, రోడ్డు మీద కూర్చొని పోనీ బిచ్చం ఎత్తుకోమా నేను నా పిల్లలు, పోనీ ఏ రైల్వే స్టేషన్ దగ్గర రగ్గు బరుసుకొని ముష్టెత్తుకోమంటావా? నాకు ఉద్యోగం ఉంది కదవే, నాకు ఉద్యోగం మీద జీతం వస్తుందిగా, నువ్వు నీ పిల్లలు ముష్టెత్తుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే ఏంటనేది, నువ్వెటు ఇంజనీరింగ్ చదువుకొని తిని ఇంట్లో తేరగా కూర్చోటమేగా, పని పాట ఏమీ ఉండదుగా నీకు. అమ్మి పెడుతున్నాను అంటున్నావు, నీ అమ్మ మొగుడు సొమ్మేమైనా నేను అమ్మి పెడుతున్నానా? మీ ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి, కట్నానికి రూపాయి ఏమన్నా పెట్టుకున్నారంటే నీ ఒంటి మీద నువ్వు వేసుకున్న తాళి గొలుసు దగ్గర నుంచి కాలికి పెట్టిన వెండి మెట్టెల దగ్గర నుంచి మేం పెట్టినయేగా. మళ్ళీ నీకు ఏదో బడాయి ఒకటి నువ్వేదో చేస్తున్నట్టు ఎదురెదురుగా ఏం చేయాలో నాకు తెలియదా ఏంటి అనేసరికి ఇలాగే నోరేసుకొని నా మీద పడు. ఆడపిల్ల జీవితం ఇది, ఏమనుకుంటున్నావే నువ్వు? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రేపు లైఫ్ లాంగ్ బాధపడాలి. అందరి బతుకులు నీ బతుకులాగా ఉంటాయి. నేనెక్కడ తెగ సుఖపడిపోతున్నాను. ఏంటత్తయ్య ఏమీ మాట్లాడవు? కాస్ట్లీ హాస్పిటల్లో ట్రీట్మెంట్లని మీ అబ్బాయి తీసుకెళ్ళి తిప్పుకొచ్చి ఉన్నాయన్నీ హారత కర్పూరం చేస్తుంటే మెదలకుండా ఊరుకుంటారేంటి? ఇద్దరు మీ అమ్మాయికి పెళ్లి చేయనంటే ఇంట్లో ఉంటే బరువు కాదా, బాధ్యత కాదా? వయసుకొచ్చిన ఆడపిల్ల ఏదైనా తప్పులు చేస్తే ఎవడో రేపొద్దున నెత్తి మీద పెట్టుకొని మోసేదే. అయినా ఆ అబ్బాయి చూడటానికి బాగున్నాడు, డబ్బున్నోళ్ళు, అలాంటి సంబంధం కల్లో అయినా మీ అమ్మాయికి వచ్చుద్దా? ఆడపిల్ల సుఖపడాలని కదో ఏ అమ్మా నాన్న అయినా కోరుకోవాలి. బుద్ధి లేకుండా మీ అబ్బాయి మాట్లాడుతుంటే మీరు కూడా వింటూ కూర్చుంటారేంటి అత్తయ్య? ఇప్పుడు మీ అబ్బాయి మీ కూతురు కలిసి ఓ సంవత్సరం ఆగమంటారంట. ఎందుకు ఆగుతారు వాళ్ళు సంవత్సరం? మీ అమ్మాయి అంత అందగత్తె దొరక్క, మీ అంత మంచి ఫ్యామిలీ దొరక్క ఆగుతారా ఏంటి? వాళ్ళు ఎవరో ఒకరిని చేసుకుంటే మళ్ళీ మీ కూతురుకి అలాంటి అబ్బాయి దొరుకుతాడని గ్యారంటీ ఏంటి? మీరు కూడా ఏం మాట్లాడరేంటి? వాళ్ళు ఏది రూపాయి ఖర్చు అక్కర్లేదన్నారు, బంగారం అక్కర్లేదన్నారు, మొత్తం వాళ్ళే పెట్టుకుంటామన్నారు. మీ అబ్బాయి దోచి పెడతాడంట. మీరు కూడా ఏమన్నా పెట్టిద్దామనుకుంటున్నారా? మమ్మల్ని అడుగు తినేలా చేద్దామనుకుంటున్నారా? అనేపాటికి వెంటనే ఇక వాసవి, జగన్నాథ్, శ్రీకాంత్ నువ్వు ఆగు నాన్న అని తారని ఇట్రా అమ్మ అన్న తర్వాత, శ్రీకాంత్ చెల్లికి పెళ్లి చేసేరా అంటే అమ్మా అన్నాడు శ్రీకాంత్. అవునయ్యా చేసేసే, అసలు మేము మాకంత ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్లు వద్దయ్యా అంటే వినవు, ఉన్నవన్నీ అమ్మి మా యదాన పోస్తున్నావు. మేము రేపు మాపో కృష్ణ రామ అనుకుంటూ పైలోకానికి పోవాలనే దేవుడు ఈ దిక్కుమాలిన అనారోగ్యాలు పెట్టి మమ్మల్ని మంచం పాలు చేశాడు. ఆడపిల్లరా నీ చెల్లెలయ్యా, అదంటే మనకెంత ఇష్టం చెప్పు, దాన్ని ఎంత గారాభంగా పెంచుకున్నామయ్యా. మనకున్నంతలో మన చెల్లెల్ని మహారాణిలాగా పెంచుకున్నాం. మన పిల్లని ఏ రోజు ఒకళ్ళు వేలెత్తి చూపి ఒక మాట అనకూడదనే కదా నువ్వు అన్నయ్యగా అంత తాపత్రయపడి దాన్ని బాగా చదివించి దాని కాళ్ళ మీద దాన్ని నిలబెట్టావో. ఇప్పుడు వాళ్ళకై వాళ్ళే వచ్చి అడిగారు కదయ్యా, పిల్లాడు బాగున్నాడు, వాళ్ళు కట్న కానుకలు వద్దన్నారు, కులం ఉంది, గోత్రం ఉంది, వెనకమాల స్థిరచరాస్తులు, సెటిల్డ్ ఫ్యామిలీయే, చంద్రిక అన్నదని కాదు. వాళ్ళేమి వద్దు అంటున్నప్పుడు మనం ఇంకా వెయిట్ చేయించడం ఎంతవరకు పద్ధతి అంటావో. ఇక జగన్నాథ్ మాట్లాడటం మొదలుపెట్టాడు. అది కాదయ్యా, మనము సంవత్సరం ఆగమంటాం, ఆ తర్వాత ఇంకొక ఏడాది అని మనం ఆపుకుంటూ వెళితే ఏమైనా పద్ధతి అంటావా? రేపు మన పిల్లనిచ్చి చేసినప్పుడైనా మీ వాళ్ళు మమ్మల్ని పంచనామాలు చేసి నిన్నిచ్చి చేశారంటే మనం ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది చెప్పు? పద్ధతి కాదు కదమ్మా. అలా కాదురా, ఇచ్చి చేసేసేయ్యా, ఆడపిల్ల బాధ్యతే కాదని ఎవరన్నారో, ఇచ్చి చేస్తే అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది అన్నాక శ్రీకాంత్ చెప్పబోయినా తార చెప్పబోయినా వాళ్ళ అమ్మా నాన్న కూడా వినలా. దాంతో ఇక కబురు పెట్టి ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పిన తర్వాత శశాంక్ ఆనందానికి అవధులు లేవు. మొత్తానికి ఇద్దరూ పెళ్లి చేసేసుకొని కపులైపోతున్నారుగా, కంగ్రాచులేషన్స్ అని హడావిడి చేసేసాడు శశాంక్. అంత దాంట్లో మరి మీ ఇద్దరు పెళ్ళెప్పుడురా అని గగన్ తార అడిగితే నేను చేసేసుకుంటాననే అన్నాను, కానీ డాడీ చెంప పగిలిపోద్ది, ముందు బిజినెస్ గురించి ఆలోచించడం నేర్చుకో, పెద్దోడేటు అబ్రాడ్లో ఉన్నాడు, నువ్వు వ్యాపారం గురించి తెలుసుకోకుండా వచ్చి వ్యాపారంలో కూర్చుంటే నీ తింగర మైండ్ సెట్కి తింగర డెసిషన్లు
తీసుకుంటే నెత్తి మీద గుడ్డేసుకోవాలి. ముందు బిజినెస్ నేర్పిస్తాను. బిజినెస్ నేర్పించుకున్న తర్వాత నువ్వు అప్పుడు పెళ్లి విషయం గురించి ఆలోచించు. నువ్వు ఇప్పుడు వెళ్ళి పెళ్ళి అనే దాంట్లోకి వెళ్ళావనుకో, ఆ తర్వాత నువ్వు ఇటువైపున పెళ్ళయ్యి న్యూ మ్యారేడ్ లైఫ్ని, అటువైపు బిజినెస్ని రెండింటినీ నువ్వు ఎటు హ్యాండిల్ చేయలేవు. కాబట్టి ముందు ఒక 1 year బిజినెస్ కంప్లీట్గా నేర్చుకొని అప్పుడు పెళ్లి చేసుకునేడు అన్నారా డాడీ అని చెప్పాడు శశాంక్. మరి పావని ఏమంది? అదేమంటది, ఇట్స్ ఓకే అంకుల్, మీ ఇష్టం, మాకోసమేగా మీరు చెప్పేది కూడాను. నిజమేలేండి, పెళ్ళైతే మీ అబ్బాయికి పెళ్లి ధ్యాస తప్ప బిజినెస్ ధ్యాస పట్టదని డాడీకే ఇంకది తిరిగి చెప్పొచ్చింది అన్నాడు శశాంక్. ఆ తర్వాత గగన్కి తారకి ఎంగేజ్మెంట్ అయిపోగానే షాపింగ్లు, హడావిడి. అసలు అంతా దాంట్లో హడావిడి అంతా శశాంక్దే. ఆ తర్వాత మెహందీ, హల్దీ, సంగీతు, డాన్సులు వేయటం, ఇక అంతా అక్కడ శశాంక్ లేకపోతే ఆ పెళ్ళే లేదు అన్నట్టుగా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత తార గగన్కి ఫస్ట్ నైట్ రోజే నాకు వెంటనే పిల్లలు వద్దు అనుకుంటున్నాను, కొంతకాలం టైం తీసుకుందాం గగన్ అని చెప్తే అన్నాడు గగన్. అన్న తర్వాత నువ్వే యూస్ చేయవా పిల్లలు లేకుండా అన్నాక వాళ్ళు బర్త్ కంట్రోల్ యూస్ చేసి ఫస్ట్ నైట్లు అవి అయిపోయాక గగన్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్నతో. నేను కూడా జాబ్కి వెళతాను గగన్, శాలరీ తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి ఇస్తానంటే అన్నాడు గగన్. అన్నాక తార ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టిన తార ఫస్ట్ నెల శాలరీ వస్తే తీసుకెళ్ళి శ్రీకాంత్కి ఇవ్వబోతే, వద్దమ్మా, ఆడపిల్ల సంపాదన తీసుకుని దాంతో అమ్మా నాన్నల్ని చూశాననే అపవాదు తేకు నాకనే శ్రీకాంత్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాసవి జగన్నాథులు ఎటు మంచంలో ఉన్నారు కాబట్టి పర్లేదులేమ్మా నాకు ఇవ్వు, మీ అన్నయ్య అలాగే మాట్లాడతాడులే, మీ అమ్మ నాన్నలకి చాలా అవుతున్నాయి డబ్బులు అనేసరికి, ఉంచులే వదిన, అన్నయ్య గురించి నాకు తెలుసుగా, వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనేసి తార వెళ్ళిపోయాక, ఈ విషయం ఇప్పుడు మీరు మీ అబ్బాయికి ఏమీ చెప్పొద్దులేండి అత్తయ్య, చాలా కష్టంగా ఉంటుంది చేతిలో డబ్బులు తిరగటం, మేము చెప్పంలేమ్మా అన్నారు వాసవి జగన్నాథ్. ఆ తర్వాత ఇలా గగన్ తారని తీసుకొని హనీమూన్కి కూడా వెళ్ళేసి వచ్చాడు. వెళ్ళేసి వచ్చిన తర్వాత తార గగన్ని తీసుకొని అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చి వెళ్ళటం, ఆ తర్వాత పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్ళటం, షాపింగ్కి తీసుకెళ్ళటం, నైట్ డిన్నర్లకి తీసుకెళ్ళటం, ఇలా రోజులు గడిచిపోతూ మధ్య మధ్యలో శశాంక్ వీళ్ళని వచ్చి కలవటం, వీళ్ళు శశాంక్కి ఫోన్ చేయటం, ఇలా రోజులు గడిచిపోతూ వీళ్ళ పెళ్ళయ్యి 6 నెలల కాలం గడిచిపోయింది. అమ్మాయి ఏంట్రా ఇంకా గర్భవతి కాలేదు అని గగన్ అడిగింది ఒక రోజున నాగమణి. అడిగితే వాడుతున్నాం కదమ్మా అన్నాడు. ఏం వాడుతున్నారు, నువ్వు వాడుతున్నావా అమ్మాయి వాడుతుందా అనేసరికి, నేనే యూజ్ చేస్తున్నానమ్మా అన్న తర్వాత, ఏంట్రా నువ్వు, మేము అక్కకెటు పిల్లలు లేరు, నీకన్నా పిల్లలు పుడితే ఒక 2 పిల్లల్ని మీ అక్కయ్యకి ఇస్తావులే, ఒక 2 నీకు పుడతారులే అని మేము అనుకుంటే ఏంటిది అంటే, నేనే వద్దన్నాను అత్తయ్య. వెంటనే ఏంటమ్మా ఎందుకు వద్దన్నావో, నువ్వు ఎంతో మంచి పిల్లవని మేము కోరి కోడలుగా చేసుకున్నందుక నువ్వు ఇలా చేస్తోంది చెప్పు అన్న తర్వాత, నాకు ఇప్పుడే ఇష్టం లేదండి, నేను కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాను అని తార వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఏంట్రా అలా మాట్లాడుద్దే, పిల్లలు లేని ఇల్లు దేనికిరా, నువ్వంటే మాకెంత ప్రాణంరా, మా పంచ ప్రాణాలు కాబట్టేగా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానన్నా, మన స్థాయి హోదా కాకపోయినా, కానీ కట్నం తేకపోయినా, మన కులం కాకపోయినా, ఆ అమ్మాయి కాస్త గర్విష్టైనా కూడా, వాళ్ళ అన్నయ్య అంత రోషం పౌరుషంతో మాట్లాడినా కూడా, వాళ్ళ అమ్మా నాన్న మంచంలో ఉన్నాడు, దిక్కు మొక్కు లేదు, రూపాయి ఇచ్చే గతి లేదని తెలిసి కూడా కోడలుగా చేసుకొస్తే పిల్లల్ని కన్నంటదేంట్రా, నీ వారసులను ఎత్తుకోవాలని మాకుండదా, మరి అక్క చూస్తేనేమో పిల్లలు పుట్టక అందరితో గొడ్రాలు అనిపించుకుంటుందే, నేను చిన్నప్పటి నుంచి తమ్ముళ్ళ కాదు కొడుగ్గా పెంచిందే, దానికి ఒకళ్ళనో 2 కనిస్తే ఆ పుణ్యం మీకే కదరా, అది మాత్రం ఎవరికి పెట్టుద్ది, దానికి ఉన్నదంతా రేపు మీ పిల్లలకు కాదా చెప్పు పుట్టేదే, అలా అనుకుంటే బావ వాళ్ళ దాయాదులు పిల్లల్ని తీసుకోమన్నా నా తమ్ముడికి పుడతారు, నా తమ్ముడి పిల్లల్ని తీసుకుంటానని మీ అక్క శోభ మీ బావను కూడా నోరు మూయించి కూర్చోబెట్టిందే, ఇదేనట్రా నువ్వు మాకు చేసేది, ఇదేనట్రా నువ్వు మాకు ఇచ్చే గౌరవం అనేసరికి గగన్ ఆలోచనలో పడే, అక్క
పిల్లల కోసం తప్పించిపోతుంది. అమ్మ వాళ్ళు పిల్లల్ని ఎత్తుకోవాలనుకుంటున్నారు అనేసరికి, కానీ తను వాడదాం అంటోంది కదమ్మా అన్న తర్వాత, నువ్వు అసలు మగాడివేనా? ఆడదానికి కడుపు చేయాల్సింది మగాడు, చెప్పి చేస్తావా ఏంట్రా? ఎన్నో రకాల పద్ధతులుంటాయి. క్షణికంజాలు ఆడదాన్ని మురిపించాలంటే ఎంతసేపు ఆ కాస్త అందులో పెట్టి ఏ లైటో తీసి మిగతాయి ముగిచ్చేయటానికి నువ్వు మగాడివి అనుకున్నావు, నువ్వు చెప్పాల్సిన మాటలు కాదురా తమ్ముడు అనేసరికి, ఆ రోజు రాత్రి ఇంటిమేట్ అయ్యేటప్పుడు లైట్ ఆఫ్ చేసేసి ఆ అమ్మాయికి తెలియకుండా బర్త్ కంట్రోల్ వేసుకోకుండా క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత అలా రోజు క్లోజ్ అవుతూ ఉండగా ఒక 3 నెలలు గడిచేపాటికి తార కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళితే డెలికేట్ ప్రెగ్నెన్సీ, బెడ్ రెస్ట్, చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత శశాంక్ పలకరించడానికి వస్తే గగన్ తార ప్రెగ్నెంట్ అని చెప్తే, హాయ్ బేబీ కూడా రాబోతుందా, కంగ్రాచులేషన్స్ అన్నాక, నాకు ఇష్టం లేదు నేను అబార్షన్ చేయించేసుకుంటానంది తార. అదేంటి తార అలా అంటావు అన్నాడు శశాంక్. నాకు ఇప్పుడే ఇష్టం లేదు శశాంక్, నాకు ఇదేంటో మోయలేని బరువుగా భారంగా అనిపించేస్తోంది. నాకు కాస్త ఊపిరి తీసుకునే టైం కూడా లేకుండా ఏంటిది గగన్, అసలు ఎలా వచ్చింది ఇది? నువ్వు బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తున్నప్పుడు ఇది ఇంకా బాగుంది, ఒక్కోసారి ఫెయిల్ అవ్వవా, ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అందులో నా తప్పే ఉందని అబద్ధం ఆడాడు గగన్. ఆ తర్వాత అయితే నేను తీసేయించుకుంటానంటే ఏం మాట్లాడుతున్నావు తారా? బేబీ మనిద్దరి ప్రేమకు గుర్తు, ఒక ప్రాణాన్ని చంపేయటమే తెలుసా నువ్వు అబార్షన్ చేయించుకోవటం అంటే? మర్డర్ చేయటం, మన బేబీని కిల్ చేస్తావా నువ్వు? ఇప్పుడు ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం? మీ వాళ్ళకి మనీ ఇవ్వాలి, ఆ మనీ ఏదో నేనే పంపిస్తాను ప్రతి నెల మీ పుట్టింటి వాళ్ళకే. మీ వాళ్ళని నువ్వు చూసుకోవటం కోసం నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుంటే నువ్వు చంపుతానంటే మాత్రం నేను ఒప్పుకోను అన్నాక, కూల్ 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 గైస్, ఎందుకు అంత ప్రేమించుకున్న మీ ఇద్దరు ఇప్పుడు ఎంత డిస్కస్ చేసుకోవటం? తారా ఎవడి కోసం చూస్తాడు వీడు? ఒక్క మాట చెప్పనా, ఇప్పుడు ఇదిగో వచ్చింది టింగు టింగు మనకుంటా తిప్పులాడే దీని బాబు ఎటో లంచాల మీద లంచాలు గుంజుతాడు. రేపొద్దున ఏ అవినీతి నిరోధక శాఖ చట్టం వాళ్ళకో ఎవడో ఒకడు కాలి కంప్లైంట్ ఇచ్చాడనుకో, బాబు అంటూ ఇది దీని అమ్మ, దీని బాబు, దీని చెల్లెలు బెగ్ చేసుకోవాల్సిందే కదా. దీన్ని నేను పెళ్లి చేసుకున్నాననుకో, వాళ్ళ ముగ్గురిని అల్లుడినైనందుకు గొప్పోడినైనందుకు నేను పోషించాల్సిందే కదా. నాలాంటి గ్రేట్ మెను, నాలాంటి జెంట్లుమెను అల్లుడుగా దొరకటం ఇది దీని ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం. అలాంటిదే అల్లుడు కొడుకు లాంటోడు చూస్తే తప్పే ఉందే. వీళ్ళమ్మా నాన్నే సిచ్యువేషన్ బాగోపోతే వీడు చూసుకోడా ఏంటి? నిన్ను కన్నా అమ్మా నాన్నలు వీడమ్మా నాన్నలు లాంటి వాళ్ళు కాదా ఏంటి? మీ అన్నయ్య ఎన్నాళ్ళ నుంచి బరువులు మోయట్లేదా ఏంటి? ఆడు పంపిస్తాడులే కావాలంటే మీ వాళ్ళకే. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తీయించుకొని కాంప్లికేటెడ్ డెలికేట్ బెడ్ రెస్ట్ అన్నప్పుడు నువ్వు రిస్కులు తీసుకోకు అన్నాడు శశాంక్. అది కాదు శశాంక్ అంటే, చెప్పేది విను ప్లీజ్ అన్నాడు గగన్. ఆ తర్వాత నువ్వేమీ డబ్బులు పంపించక్కర్లేదులే, తర్వాత నేనే ఆ బేబీని కన్నాక ఆలోచించుకుంటాను అంటే, ఎందుకమ్మా అంత విసుగు అంత చిరాకు? వాడంత ఇష్టపడుతుంటే బిడ్డ అంటే నీకేం తెలుసు, బిడ్డలు లేని బాధ నా కూతురికి తెలుసు అనేసరికి నాగమణి తార అక్కడి నుంచి వెళ్ళిపోయిందే. ఈ పిల్ల ఏంటో, ఈ పిల్ల కథ ఏంటో, నీతో పిల్లల్ని కంటం ఇష్టం లేదా, అసలు పిల్లల్ని కంటం ఇష్టం లేదా, ఏంట్రా ఈ అమ్మాయి అన్న తర్వాత గగన్ తన గురించి తెలిసిందేగా, ప్రతిదానికి టైం కావాలంటది, మరీ ఓవర్గా ఆలోచించుద్ది, దేని గురించి అయినా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, తెలిసిందే ఫస్ట్ నుంచి కూడా. కాలేజ్లో నేను ఫస్టే ప్రపోజ్ చేశాను, కాదంది, టైం తీసుకుంటానందే, క్యారెక్టర్ అంది, ఏదేదో చెప్పింది, 4 ఏళ్ళు టైం తీసుకుంది, 4 ఏళ్ల తర్వాత ఓకే చేసిందే. చేశాక ఏమైనా ఓ ముద్దు, ఓ హగ్గు, ఓ టచ్ ఉన్నాయా ఏంటి? పీజీ అయిన దాకా అలాగే పెట్టింది నన్ను దూరంగా. ఆ తర్వాత పెళ్ళన్నప్పుడు టైం కావాలన్నారు, మళ్ళీ పర్లేదు చేస్తామని కబురు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని ఆపుకుంటానంటుంది. తారకి ఎప్పుడూ అంతే, తెలిసిందేగా, మరీ ఓవర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందనే విషయం అనేసి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజులు ఇలా గడుస్తూ తారకి 5వ నెల కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజున
తార ఎప్పుడూ ఇంట్లో ఉండేదే. ఆ రోజు గగన్ని తీసుకొని హాస్పిటల్కని వెళ్ళిందే. వెళ్తే నాగమణి దగ్గర నాగమణి మొగుడు, కూతురు, అల్లుడు కూర్చొని, ఏంటమ్మా నువ్వేమనుకున్నావు, దాన్ని మన తమ్ముడికి ఇచ్చి చేసే ముందో ఏం జరుగుతుంది ఇప్పుడు, అసలు ఏం కథ నడిపిద్దామనుకుంటున్నావే నువ్వు అనేసింది శోభ. అన్న తర్వాత ఏముందే, మనం ముందనుకున్న ప్లాన్ ప్రకారమే అమలు చేస్తాను. కాకపోతే ఇంత దాంట్లో నేను ఒకటి అనుకున్నానమ్మా, నీకెటు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి, వాడు నీ తమ్ముడే కాబట్టి, అదే నికాల్స్గా కనే రకమే కాబట్టి ఒక ఇద్దరిని కనిచ్చి నీ ఒడి నింపుదాం అనుకున్నాను. అనుకోకుండా నువ్వు గర్భవతి అయ్యావు. ఆ విషయం మీ నాన్నని మీ ఆయన్ని కూడా బయటికి చెప్పొద్దు అన్నాను. అది కూడా ఇప్పుడు మన ప్లాన్కి ఉపయోగపడుద్దిలే. కానీ ఏమయ్యో అల్లుడు, నేను చెప్పింది తెలుసుగా మీకు? తెలుసు అన్న తర్వాత, సరే అలాగైతే నెక్స్ట్ వారమే ముహూర్తం పెడుతున్నాను మనం అనుకున్న దానికి, సరేనా అంది నాగమణి. అన్న తర్వాత ఓకే అని థమ్సప్పులు చూపించుకున్నారు అందరూ. ఆ తర్వాత ఆదివారం రానే వచ్చిందే గగన్తో నాగమణి. అలాగే అక్కడ నాగమణి వాళ్ళ ఆయన చలపతి, శోభ కలిసి, తమ్ముడు మనకి మొక్కుబడి ఉంది, రారా గుడిదాకా వెళ్ళొద్దాం అని చెప్పారు. చెప్తే తార కూడా వస్తుందక్క అంటే 5వ నెల నిండింది, పైగా బెడ్ రెస్ట్ అన్నారు. అంత దూరం జర్నీ చేస్తే ఆ అమ్మాయికి ఏదైనా జరగడానికి జరగవచ్చు. కడుపులో ఉంది మన వంశాంకురం రా, నీ బిడ్డ బాగుండాలని, చల్లగా ప్రసవం అవ్వాలని, నీ భార్య నువ్వు అన్యోన్యంగా ఉండాలని చేస్తాం అనుకున్నాం పూజ. పద అన్న తర్వాత, పద బావా అంటే, నాకు హెడ్ఏక్గా ఉందలే మీరు వెళ్ళిరండి అన్నాడు నాగరాజు. అన్న తర్వాత ఇంట్లో తార, నాగరాజు మాత్రమే ఉన్నారు. గగన్ వాళ్ళ అక్క, అమ్మ, నాన్న గుడికని బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పొద్దునెళ్ళిన మనుషులు సాయంత్రం తిరిగి వచ్చేసరికి, ఇక అలా గగన్ వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి వెనకాలే నాగమణి, చలపతి, శోభ కూడా వెళ్ళి, వామ్మో అని శోభ కూర్చుండిపోయింది. చూస్తే నాగరాజు ఒంటి మీద నూలుపోగు బట్టలు లేవో, తారకి అండర్ గార్మెంట్స్ తప్ప పై బట్టలు లేవో. చూస్తే నాగరాజు తార మీద పడుకొని కడుపులో ఉన్న బిడ్డని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అది చూసిన గగన్కి కోపం కట్టలు తెంచుకొని నాగరాజుని ఏంటిదని మీదకు వెళ్ళిపోతే, వెంటనే నాగరాజుని, మగాడు మీ బావని అంటావేంటి, ముందు బట్టలు వేసుకో, నువ్వు చెయ్యాల్సిన పనులేనా అల్లుడు అసలువే, ఏం పనులివే అన్నాక, నువ్వు నాకింత అన్యాయం చేస్తావా, నువ్వు నాకింత అక్రమం చేస్తావా అని శోభ కూర్చొని కళ్ళు తిరిగి పడిపోతే, అక్క కడుపుతో ఉందిరా అంద నాగమణి. అనేసరికి గగన్కి ఏం మాట్లాడాలో అర్థం కాల. ఈలోపు తార లేస్తే తలంతా పట్టేసి ఏంటో తెలియట్లేదు, ఒంటి మీద బట్టలు లేవు. అందరూ ఎదురుగా నుంచునేసరికి ఆ అమ్మాయి ఏంటిదంతా అని గబగబా బాత్రూంలోకి వెళ్ళి బట్టలు వేసుకొని వచ్చింది. వేసుకొని వచ్చిన తర్వాత తారని గగన్, ఏంటి పనులన్నీ, ఏం చేస్తున్నావు నువ్వు అసలు అనేసరికి, ఏం చేశాను నేను, ఏం చేయటం ఏంటే, నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా, నా అల్లుడే దొరికాడా ఏంటే నీకు, కొంపలోనే దుకాణం పెట్టావు, అయినా ఇది క్యారెక్టర్ నాడదన్నావు, ముట్టుకోనివ్వలేదన్నావు, ఇది ఎంత తిరుగుబోద్దో ఎవరికి తెలుసురా, నీకు ముందు దీనికి ఎంతమంది ఉన్నారో, నీతో పాటు ఎంతమంది ఉన్నారో, అయినా ఇదే ఎంతమందితో తిరుగుతూ నిన్ను హోల్డ్లో పెట్టుంచే వాళ్ళందరికన్నా నువ్వు బెటర్ అని నీకు గేలం వేసి నిన్ను చేసుకుందో, అడుక్కు తినే బ్యాచ్ కదా, ఇలాంటి లో క్లాస్ వాళ్ళకి ఇలాంటి బుద్ధులే ఉంటాయి. నువ్వే అన్నావుగా, ఆ శశాంక్ గాడు పావనీది వాళ్ళ లైఫ్లో, నువ్వు దీని లైఫ్లో లేకపోతే దీన్ని వాడే చేసుకునేవాడిననే, వాడికి ఏమేమి ఇచ్చిందో, వాడికి ఏమేమి ఇస్తే వాడు ఏమేమి చూసి అన్నీ వాడేశాక నీకిచ్చి వాడు చేశాడో ఎవడికి తెలుసు, ఏమే వావి వరుసలు తెలియని కుక్క, నా అల్లుడు నీకేమవుతాడే అన్నగదో, వాడితోనే ఎలాగే పడక పంచుకున్నావు, ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే ఈ రంకు అని నాగమణి శోభ అడిగేసరికి, ఏంటి గగన్ వింటూ నుంచుంటావు అనేసరికి, ఏం మాట్లాడమంటావు అసలు అని బావు మీదకి వెళ్ళిపోతే, తమ్ముడు ఇప్పుడు రాక నాకు
కడుపు వచ్చింది, నా కడుపులో బిడ్డకి ఆయన తండ్రి, ఇప్పుడు నువ్వు ఆయన్ని కొడితే నా జీవితం ఏమైపోద్దిరా? ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకేను, పోయేది నా బతికేను. ఇప్పుడు మొగుడిని వదిలేసుకుంటే నా పరువు ఉంటుందా అయ్యా? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయన వదిలేరా? ఆయన మగమహారాజు, ఆయన అంటావేంట్రా? ఇదేమీ అనకుండా, కవ్వించకుండా, కన్ను గీటకుండా, ఇదేం మాయ మాటలు చెప్పకుండా, ఇదే మత్తు మందు చల్లకుండానే మీ బావ నా దగ్గర లేనిది దీని దగ్గర ఏముందని లొంగిపోయాడ్రా? అది మాట్లాడవే అనేసరికి తార వెళ్ళి నాగరాజునే దవడలు పగలగొడితే తిరిగి తారనే కొట్టాడు నాగరాజు. ఏంటే బజార్ దానా, ఏదో పతివ్రతలాగా వీళ్ళ దగ్గర పోజులు కొడుతున్నావేంటే? ఇదేమైనా ఇవాళ కొత్తగా సాగుతుందా బావమరిది? మీ శోభనమై హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇది ఒక రోజున బట్టలు లేకుండా వచ్చి నా మీద పడిందే. నా మొగుడు పెట్టే సుఖం నాకు చాలట్లేదు, నువ్వు నన్ను సుఖపెట్టు, నువ్వు కండలు తిరిగిపోయి ఉన్నావు, నీ పెళ్ళాం గొడ్రాలు కదా, ఎటు నేను వాడికి పిల్లల్ని కనాలనుకోవట్లేదు, నీకే కంటాను పిల్లల్ని, ఆ కన్న పిల్లల్ని నీ పెళ్ళానికే ఇస్తాను, ఎటు నీ పిల్లలే నీ పెళ్ళాం ఒళ్ళో పెరుగుతారు, నన్ను సుఖపెట్టు రారా అని మీద పడితే నేనేం చేయను? ఇది నేనేమైనా ఒక అమ్మకు పుట్టామా ఒక అబ్బకు పుట్టామా? దాంతోనే తప్పలేదు, వయసులో ఉన్నాను, ఏం చేయను మరి? అందుకే దాన్ని సుఖపెడుతున్నాను, నేను సుఖపడుతున్నాను. ఈ ఎఫ్ఐఆర్ ఏమి ఇవాళ కాదే కొనసాగుతోంది, మీ పెళ్ళైన దగ్గర నుంచి కొనసాగుతుంది. అయినా నువ్వు వాణ్ణి మోసం చేసి డ్రామా అంతా నా మీదకి తిప్పేస్తావేంటే? దొరికిపోయేసరికి పగలు పతివ్రతవి రాత్రి పతితవి ఎవడికి తెలియదే నీ బతుకు అని నాగరాజు అనేసరికి తారని గగన్ ఎలా కొట్టాడంటే, కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా, డెలికేట్ ప్రెగ్నెన్సీ అని కూడా చూసుకోకుండా, నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడేంత వరకు, ఒళ్ళంతా వాతలు తేలేంత వరకు కుక్కను కొట్టినట్టు కొడితే, ఒకవైపున అత్త మామ కలిసి, ఆడపడుచు కలిసి, గోడలకేసి, టేపాయిలకేసి, సోఫాలకేసి బాది పారేసి అమ్మాయి మీద ఉన్న కసంతా తీర్చుకుంటూ కొడుతుంటే, గగన్ అమ్మాయి జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి రోడ్డు మీదకి ఇసిరేసే, బజారు దానా, నీలాంటి దాన్ని నేను ప్రేమించటం మొదటి తప్పు, నిన్ను పెళ్లి చేసుకోవటం నేను రెండో తప్పు. అవునులే, అడుక్కు తినేదానివి, లో క్లాస్ దానివే, నీలాంటి దానికి భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ లాగా నాలాంటి వాడు దొరికితే నాలాంటి వాడి వాల్యూ నీలాంటి వాటికి ఏం తెలుస్తుంది? నువ్వు నీ బ్రతుకు, నీ బతుక్కి నిన్ను నేను వాడేస్తానే ఉన్నాను కదవే, సుఖపెడతానే ఉన్నానుగా, చాలేదన్నమాట నీకు. అందుకేనా నాతో పిల్లల్ని కన్నన్నావు, నన్ను అంత మోసం చేసి నా ఇంట్లోనే నా అక్క మొగుడుతోనే సంబంధం పెట్టుకున్నావంటే, రేపు నీకు మా నాన్న, రేపు నీకు ఇంట్లో తోటమాలే, ఇంట్లో పనోళ్ళు, డ్రైవర్లు, అలాగే గ్యాస్ బండ తెచ్చేవాడి దగ్గర నుంచి కేబుల్ టీవీ వాడి దాకా ఎవడైనా ఒకటే కదవే నీకు. ఎవడు కండలు తిరుగుంటే వాళ్ళందరితో కులుకుతావు కదే. నాకు ఇప్పుడు వస్తుంది అనుమానం, మీ అన్నతో మీ నాన్నతో కూడా నువ్వు ఇలాగే పడక పంచుకున్నావా? ఆ శశాంగాడు నిన్ను తెగెనికేసుకొస్తాడు, వాడితో ఎన్నిసార్లు అయ్యిందే? అసలు ఈ కడుపెట్టు నాకు రాలేదు, మా బావకు వచ్చింది. అలాగే అసలు నా ఒక్కడితోనేనా నువ్వు పెళ్ళైన తర్వాత కాపురం చేసింది? ఏమీ లేదు, ఎంతమంది కలిసినయ్యా నీ కడుపులో ఉన్న పిండంలో అని ఆ అమ్మాయిని కాలుతో తన్ని గెంటేసి గేట్లు మూసేసి వచ్చాడు గగన్. అక్కడి నుంచే పిచ్చిదానిలాగా లేచి నిలబడి కళ్ళు తిరిగిపోతున్నాయి, ఒంట్లో ఓపిక లేదు, చేతిలో రూపాయి లేదు, ఒళ్ళంతా దెబ్బలు, బట్టలన్నీ చినిగిపోయినాయి, రక్తం ఓడిపోతుంది, కళ్ళు వైర్లు కమ్మిపోయి నిలబడలేకపోతుంది. హృదయ విదారకమైన సంఘటన. ఒకవైపున చూసే వాళ్ళకు కూడా చాలా బాధ దుఃఖం అనిపించే సిచ్యువేషన్లో ఉంది ఆ అమ్మాయే. ఎలా బ్రతికాను చిన్నప్పటి నుంచి నేను, అమ్మా నాన్నలు నన్ను ఎలా పెంచారు, అన్నయ్య నన్ను ఎలా చూసుకున్నాడు, ఇవాళ నేను ఎలా నిలబడిపోయానో అనుకునే ఎవరికైనా ఆ క్షణం గుర్తొచ్చేది పుట్టిల్లే. కరెక్ట్గా పుట్టింటికి వెళ్ళేసరికి అప్పుడు గుర్తొచ్చింది శ్రీకాంత్ అబ్రాడ్ ఆన్సైట్ వచ్చిందని వెళ్ళి నెల రోజులు అయ్యిందే. 5వ నెల ఈ అమ్మాయికి సీమంతం చేయడానికి ఎటు తను ఉండట్లేదని వెళ్ళేటప్పుడు చెల్లెలకి గిఫ్ట్ కూడా ఇచ్చి మరీ వెళ్ళాడు. దాంతో అన్నయ్య అని చెప్పుకోవటానికి కూడా అన్నయ్య లేక, ఆ వదిన అనే మా తర్వాత నీకు అన్నయ్యేనమ్మా, నాన్న తర్వాత నాన్న, వదినేనమ్మా, నా తర్వాత నీకు అమ్మ అని వాళ్ళమ్మ చెప్పిన మాట వినే ఏంటి ఇలా వచ్చావు అని చంద్రిక అడిగితే, నా మీద ఇలా నిందలేశారు వదిన, నేను క్యారెక్టర్లు ఇస్తానంట వదిన, వాళ్ళ బావ నాతో ఇలా తప్పు
తప్పుగా ప్రవర్తించాడు వదిన అంటే, బజారు దానా, నువ్వు వేశ్యవే, విలయాలివే, కులతవే, పతితవే, అంత పెద్ద సంబంధం నీలాంటి దానికి రావటమే గొప్ప అయితే నీ బతుకు చెడ, అక్కడ కుదురుగా ఉండొద్దు. అలాంటిది నువ్వు వాళ్ళనే మోసం చేసి వాడి కన్ను గప్పి వాడి బావుతోనే కులుకుతావా? వావి వరసలు లేనిదానా, నీలాంటి బజారు దాన్ని ఇంట్లో ఉంచుకుంటే మమ్మల్ని ఏమనుకుంటారే? వాడొక పనికి మాలినోడు, నీ అన్న, వాడి దగ్గర ఏదో 4 డబ్బులున్నాయి లెమ్మనమని రేపొద్దున నీ అమ్మ నాన్నని తొక్కేయచ్చులే అనుకుంటే దరిద్రం వల్లే నువ్వు దాపరిచ్చి నీ చదువులని, నీ అమ్మా బాబులకి ట్రీట్మెంట్లని ఆ ఎదవ ఉన్నాయి మొత్తం హారిత కర్పూరం చేసుకొచ్చి ఆ దరిద్రుడేదో అమెరికా వెళ్ళాడు. నీ అమ్మా బాబుల్నే నేను బెడ్రూమ్లోకి ఈడ్చేసి కుక్కలకేసినట్టు ఒక ముద్దేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక దానివి, పాడు దరిద్రం. ఎవడని చెబుతావే పుట్టిన నీ కొడుక్కి నాన్న, ఎవరని చెప్పి పెంచుతావే బజారు దానా అనే ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని గెంటేస్తుంటే నీరసంగా ఉంది వదిన. కాసిన మంచినీళ్ళు ఇచ్చి అంత అన్నం పెట్టవా అంటే, అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాం చంద్రిక, బాధలో ఉండొచ్చిందమ్మా, కడుపుతో ఉండొచ్చిందమ్మా మా బిడ్డ, అలా చెయ్యొద్దని మంచంలో నుంచి వాసవి జగన్నాథ్ ఏడిసి కేకలేస్తే నోరు ముయ్యకపోతే మిమ్మల్ని కూడా గెంటుతా మూసుకోండి అని నోరు వాళ్ళున్న తలుపు గడేసి ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని బయటికి గెంటేసిందే. ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా ఏమైంది చంద్రిక అంటే, ఇది కోటీశ్వర్ల ఇంటి కోడలైన తర్వాత దీనికి ఒళ్ళు బలిసి దీని ఆడబిడ్డ మొగుడితో కడుపు చేయించుకుందంట. అవ్వా అనేపాటికి అసలు ఎవరిళ్లల్లో అయినా ఇలా జరుగుతాయా? అసలు ఎవరిళ్లల్లో అయినా ఇలా ఉండారా? అసలు ఎక్కడైనా ఉందా ఈ కథ? మరేనమ్మా, మనమా మొగుడు సాటు పెళ్ళాలో, మనమా అత్తామామల సాటు కోడళ్ళో, మనమా అసలు తలుపు దీని ఇల్లాలో, మనమా అసలు ఈది గడప దాటని ఇల్లాలో ఉంటే ఇలాంటి దరిద్రపై అని చుట్టుపక్కల వాళ్ళెవరూ కూడా హెల్ప్ చేయనివ్వకుండా చంద్రిక తారని గెంటేసింది. దాంతో తార అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈలోపు వాసవి జగన్నాథ్ ముందు లేచి తచ్చట్లాడుకుంటూ ఫోన్ దొరికింది. శ్రీకాంత్కి ఫోన్ చేస్తే శ్రీకాంత్ ఫోన్ లిఫ్ట్ చేయలా. దాంతో వాళ్ళు ముందు కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఎదురుగా పైన శశాంక్ నెంబర్ కనపడుతుంది. దాంతో శశాంక్కి ఫోన్ చేసి, అయ్యా అనేపాటికి, ఏంటంటే నేను గుర్తొచ్చాను, నన్నేమైనా మిస్ అవుతున్నారా? అవును, శ్రీకాంత్ అన్నయ్య లేడుగా, ఏమైనా కావాలా? తెచ్చివనా? హాస్పిటల్కి వెళ్తారా? పోనీ వచ్చి తీసుకెళ్ళనా? చూపించి తీసుకురానా? పోనీ తారని చూడాలనిపిస్తుందా? తార దగ్గరికి తీసుకెళ్ళనా? అనేపాటికి వాళ్ళు పెద్దగా ఏడిస్తే ఏమైందా అంటే, అనేపాటికి ఏమవ్వటం ఏంటయ్యా, ఇలా అయిందంట, ఇలా అయిందంట, ఇలా కడుపు రాలేదన్నారంట, ఎలా కొట్టారో తెలుసా అయ్యా, నిందలేసి గెంటేశారు, పెళ్ళి ఎక్కడికి వచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి అంది, గుక్కడి మంచినీళ్ళు ఇవ్వలేదు, కుక్కను కొట్టినట్టు ఇది కూడా కొట్టి రోడ్డు మీద గెంటేసి ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరితో చెప్పేసిందయ్యా అనేపాటికి శశాంక్కి ఒక్క క్షణం బ్రెయిన్ పనిచేయలేదు. కోపం కట్టలు తెంచేసుకుంది. ఆ అమ్మాయి ఎలాంటిదో తనకి బాగా తెలుసు. అసలు తనే కదా లవ్ అని వీడు చూస్తున్నాడనే పాటికి వీడిని ఎంకరేజ్ చేసి వీడిని ప్రోత్సహించి ఆ అమ్మాయితో పెళ్ళవుతుందని అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా ఎలా చేయగలిగాడు ఆ అమ్మాయిని అనే దాంతో నేను చూసుకుంటానని శశాంక్ బయలుదేరుతుంటే, ఎక్కడికి రా అనేపాటికి వాళ్ళ నాన్న ఆఫీసులో లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ డాడీ, ఏమైందంటే వచ్చి చెప్తాగా అన్నాడు శశాంక్. అన్న తర్వాత రోడ్డు మీద పడి శశాంక్ వెతుక్కుంటూ వెళుతుంటే కరెక్ట్గా కొంత దూరం వెళుతుంటే తారలా కనపడింది. తారా అని కేకలు పెట్టుకుంటూ వెళ్ళేలోపు, అసలు నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, వదినన్న మాట నిజమేగా, ఇప్పుడు ఈ కడుపులో ఉన్న వీడో ఇదో వాడు తన బిడ్డ కాదు అన్నాడు. వాడిని ప్రేమించటమేగా నేను చేసిన తప్పు. కాలేజీకి వెళ్ళినప్పుడు మూసుకొని చదువుకొని వచ్చేసుంటే ఇవన్నీ జరిగాయా? అసలు అమ్మా నాన్నలు చెప్పారని అన్నయ్య వదిన్ని చేసుకోవటం ఏంటి, అమ్మా నాన్న కంగారు పెట్టారని నేను వీడిని చేసుకోవటం ఏంటి, వీడమ్మ వీడక్క తేడా క్యాండిడేట్లాగా ఉన్నారన్నప్పుడు ఎప్పుడైతే వాడక్క ఇంట్లో వచ్చి ఉంటుందో, అది ఎప్పుడైతే గొడ్రాలో, వీళ్ళమ్మ ఎప్పుడైతే ఒప్పుకోలేదు అన్నప్పుడు వీడు సూసైడ్ చేసుకున్నాడని శశాంక్ అన్నాడో, నేను ఆ రోజే అసలు ఎందుకు పెళ్ళి కాదనలేదో, నేనెందుకు టైం తీసుకుందాం అనుకోలేదో, ఆ తర్వాత నేనెందుకు అసలు ఇక్కడ దాకా నా పరిస్థితి తెచ్చుకున్నానో, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది నాకు. ఈరోజు నేను దిగజారిపోయినట్టేగా, ఈరోజు నేను హీనంగా అయిపోయినట్టేగా అనే దాంతో వెళ్ళి
బావిలో దూకేసింది తార. పరిగెత్తుకుంటూ వచ్చి శశాంకు నానా అష్టకష్టాలు పడి ఆ అమ్మాయిని కాపాడి బయటికి తీయించాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే క్రిటికల్ కండిషన్లో ఉందని శశాంకు వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చేసరికి శశాంక్ వాళ్ళ అమ్మకి నాన్నకి జరిగిందంతా చెప్పి శశాంక్ ఇప్పుడే వెళ్ళి వాడి విషయం తేల్చుకొస్తానంటే నువ్వు చిన్నపిల్లాడివిరా, మేము కూడా వస్తాం పదా అని శశాంక్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేపాటికి గగన్ కాలు మీద కాలేసుకొని సోఫాలో కూర్చుంటే దవడలు పగలగొట్టేశాడు శశాంక్. పగలగొట్టేపాటికి ఎందుకురా నన్ను కొడతావు, అది చెడిపోయింది, తప్పు చేసింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందంటే ఒరే మాకు ఆడపిల్లలు లేరు, నువ్వు మనిషివా పశువారా గగన్, ఎలా అనగలుగుతున్నావురా ఆ మాట, అసలు మీ అమ్మ ఏదిరా, ఇక్కడే ఉన్నాలే కానీ చెడిపోయిన వాటన్నిటినీ కోడళ్ళగా ఉంచుకొని మా కొడుకులతో కాపురాలు చేయించి పిల్లల్ని కనిమ్మంటావా ఏంది, నీకు మళ్ళీ కాదులే నేను, ఏ కడుపులో ఉందేమైనా అంతసేటు దానివైపు స్టాండ్ తీసుకొని వచ్చారు, ఏ నీ మొగుడి పిండవా నీ కొడుకు పిండవా అనేపాటికి మనిషివా పసుపువా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియదా, బాగానే తెలిసే, అది అసలు నా కోళ్ళ నీ కోళ్ళ, పెళ్లిలో నువ్వు దానికి హారతులు ఇవ్వటం, దానికి బంగారపు గొలుసు ఎందుకు పెట్టా, నీ కొడుకుని సుఖపెట్టిందా నీ మొగుడిని సుఖపెట్టిందా అనేపాటికి చిచ్చి నీలాంటి బజారు వాళ్ళతో అసలు మాట్లాడకూడదు అనేపాటికి ఏరా నువ్వు దాన్ని వాడేసి దాంతో తిరిగేసి ఆ తర్వాత నా కొడుక్కిచ్చి చేశావా అన్నావంటగా, దాన్ని చేసుకుందామనుకున్నాను అనే మాట అనేపాటికి నోరు ముయ్యని శశాంక్ నాగమణి మీద చెయ్యెత్తితే మా అమ్మ మీదే చెయ్యెత్తుతావా అని గగన్ శశాంక్ని కొట్టేపాటికి శశాంక్ వాళ్ళ నాన్న గగన్ దవడ పగలగొట్టేశాడు. ఇంకొక నిమిషం మీరు ఎక్కడుంటే మర్యాదగా ఉండదు, అక్కడ దాకా వస్తే అది నా పెళ్ళం, మా ఇద్దరి పర్సనల్ విషయం, ఫ్రెండ్ అయితే ఎవడకు గొప్పరా, నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి, నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేస్తావా, అక్కడ దాకా వస్తే నాకు నువ్వు వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు, మై ఫుడ్ గెట్ అవుట్ అన్నాడు గగన్. అన్న తర్వాత శశాంక్ బిత్తరపోతే వాళ్ళ అమ్మ నాన్న అనిపించుకున్నాయి చాలు కదూ, ఒరే ఒక విషయం చెప్పమంటావా, మనం స్నేహం చేసే వాళ్ళకు కూడా ఒక క్యారెక్టర్ ఆడవాళ్ళరా, అలాంటి దిగజారిపోయిన వెధవతో ఎలా రా నువ్వు స్నేహం చేశావు అనేసరికి వీళ్ళు కొడుకుని తీసుకొని ఇలా వెళ్ళిపోతే పావని వచ్చిందే. నాగమణి పెద్దగా ఏడిసి ఇలా తప్పుల మీద తప్పులు చేసేసిందమ్మా తార, అందుకే మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటే కొట్టాం తిట్టామని వెళ్ళి డ్రామా వేసి బావిలో దూకేసిందంట. ఇంకేముంది నీ కాబోయే మొగుడు కాపాడి హాస్పిటల్లో చేర్చి వచ్చి మా అబ్బాయిని కొట్టాడు, అసలు నీ కాబోయే అత్తామామలకి ఏంటమ్మా, అది మా కోడలు కదా, రెడ్ హ్యాండెడ్గా దాన్ని పట్టుకుంది మేం కదా, పిల్లల్ని కావాలనుకున్నదే మేమైతే కడుపు ఎందుకో మా అబ్బాయి రాలేదంటాడమ్మా, మా అబ్బాయి ఎలాంటోడో నీకు తెలియదా అనేపాటికి వాడు నిన్నన్నాడా ఫూల్ ఈడియట్, అసలు అదే నిన్ను అలా ఎలా మోసం చేయగలిగిందిరా గగన్, అసలు శశాంక్ అన్నా నువ్వెంత మంచోడివి, శశాంక్ వాళ్ళ అమ్మా నాన్నల కన్నా మీ అమ్మా నాన్నలు ఎంత మంచోళ్ళు, శశాంక్ వాళ్ళ వదిన ఇంకా అది గొడ్రాలు, మీ అక్క ఎంత మంచిది పిల్లలు లేకపోయినా, మీ బావ ఎంత మంచోడో, అలా ఎలా చేయగలిగారు మిమ్మల్ని అనేపాటికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు శశాంక్ వాళ్ళు. వెళ్ళాక అవుట్ ఆఫ్ డేంజరు, కాకపోతే ఇలాగే జరిగితే మాత్రం బేబీ పొజిషను అసలేమీ బాగాలేదు, ఆ అమ్మాయి ప్రాణం మీదకి వస్తుంది జాగ్రత్త అని చెప్పే పంపించారు డాక్టర్లు. ఆ తర్వాత ఎందుకు బ్రతికిచ్చావురా నన్ను అని అడిగింది తార శశాంక్ని. పిచ్చి పట్టిందా నీకు, అలా అనుకుంటే జరిగిన దాంట్లో తప్పు నాది కూడా ఉందే, నేనే నిన్ను వాడితో పరిచయం చేశాను, నేనే నిన్ను ప్రేమించమన్నా, నేనే మీ ఇద్దరిని క్లోజ్ చేశాను, నేనే మీ ఇద్దరికి పెళ్ళవటానికి అన్నయ్యకి వాడు మంచోడని చెప్పాను, అలాంటిదే నువ్వు నన్ను కదరా చెప్పుతో కొట్టాలి, నువ్వెందుకు ఇలా చేసుకున్నావు, ప్రమాణం చేసి చెప్తున్నాను శశాంక్ నేనే తప్పు చేయలేదా అంటే అంకుల్ అంటే చిచ్చి మేము కడుపుకు అన్నమే తింటున్నామమ్మా, అశుద్ధం తింటలేదు, ఎవరో ఆడపిల్లలెమ్మనమనే నిందలు వేసే ఫ్యామిలీ కాదమ్మా, అలా అనుకుంటే మా కోడలికి గర్భసంచే తీసేశారు, మా అబ్బాయి ఒక మాటనే అది ఇక్కడ ఉంటే బాధపడుద్దని వ్యాపారమే వదిలేసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయాడు మా పెద్ద కొడుకు, ఆడపిల్లల విలువ తెలుసమ్మా, ఆడపిల్ల ఏ ఇంట్లో ఏడుస్తుందో ఆ ఇల్లు బాగుపడదు తల్లే అని
మా ఇంటికి వెళదాం రా అమ్మా అని చెప్పి ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తే పావని అక్కడికి వచ్చే ఆంటీ అంకుల్ మీరు తీసుకొచ్చారేంటి తన్నే అన్న తర్వాత మరి మేము తీసుకురాక ఎవరు తీసుకొస్తారు అన్న తర్వాత అదేంటి తను వాళ్ళ ఇల్లు ఉంది కదా వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోవాలి లేదంటే పుట్టింటికి వెళ్ళిపోవాలి జనం చూస్తే ఏమనుకుంటారు అన్న తర్వాత అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు నువ్వు మా కూతురు అనుకుంటారు ఏమనుకుంటారు నోరుమోయి నువ్వు అంది శశాంక్ వాళ్ళ అమ్మ అన్న తర్వాత ఎందుకు చేశావే నువ్వు ఇలాగా అని వీళ్ళెవ్వరూ లేకుండా వెళ్ళి తార పక్కనే కూర్చొని నీకు తప్పనిపించలా నీ ఆడపడుచు మొగుడుతో మీద చెయ్యలా వేయించుకున్నా అంత ధైర్యంగా కడుపు ఎలా చేయించుకున్నా ఎలా పిల్లనో కందామనుకున్నా అసలు గగన్ నీకేం తక్కువ చేశాడని నీ ఆడపడుచు మొగుడుతో కులికావే నువ్వు అయినా కులికిన దానివి దాంట్లో పడి చావాలి కానీ మీ వదిన కూడా గెంటేసిన తర్వాత నీతి జాతి లేనిదానా వాడు తీసుకొచ్చి హాస్పిటల్లో చూపిస్తే మళ్ళీ ఎంత బాగా వీళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వచ్చి కూర్చున్నావే నువ్వు అని నానా మాటలతో ఆ అమ్మాయిని తూట్లు పొడి చేసి మరొక వైపున కాలేజీలో ఫ్రెండ్స్ అందరి చేత ఫోన్లు చేయించి తారని నానా మాటలు అనిపించడం మొదలుపెట్టింది పావని దాంతో తారకి పిచ్చెక్కిపోయి మనశ్శాంతి లేకుండా పోయి ఈ విషయాలన్నీ శ్రీకాంత్కి ఫోన్ చేసి చెప్పేసరికి శ్రీకాంత్ ఇమీడియట్గా బయలుదేరి వద్దామనుకుంటే వచ్చిన పని కంప్లీట్ అయిపోకుండా నువ్వు వెళ్ళటానికి లేదు ఎమర్జెన్సీ అంటున్నావు కాబట్టి నువ్వు ముందు ఇక్కడ ఈ 2 నెలలు వర్క్ చేసే వెళ్ళాలి అని చెప్పేసరికి అక్కడ ఇరుక్కుపోయి నేను వచ్చిన దాకా ఉంచుకోమంటే తప్పు నాది కూడా ఉంది నేను తన ప్రాణ స్నేహితుడిని తను నాకు భారమో బరువో కాదు మేము చూసుకుంటాంలే అని చెప్పారు శ్రీకాంత్కి ఆ తర్వాత ఇటువైపున శశాంక్ వాళ్ళ అన్నయ్య వదిన వచ్చారు అప్పుడే అసలు ఏంట్రా ఇదంతా అని అనురాగ్ అడిగితే జరిగిందంతా చెప్పాడు శశాంక్ని లాగి దవడబెట్టి పగలగొట్టాడు వాళ్ళ అన్నయ్య అనే పాటికి పనికి మాలిన వెధవ మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం చేసే వెధవలు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోలేకపోతే ఎలారా ఫస్ట్ నుంచి నీకు సొల్లుబాగుడు తప్ప ఒక క్లారిటీ ఉందా లైఫ్లో ఏ విషయం మీద అయినా సరే అయినా నాకు తెలియక అడుగుతాను వాడు అమ్మాయి నచ్చింది అన్నాడనుకో నువ్వు మధ్యలో ఉండి చేసిన పనులన్నిటినీ ఏమంటారో తెలుసా ఫ్రెండ్ వనర్రా బ్రోకర్ వెధవ బ్రోకర్ అంటారు నువ్వు చేసిన పనులు అన్నయ్య అంటే మరి ఏంట్రా నీకు ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఆడవటం వచ్చా సరిగ్గా ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా అయిపోయి ఉంటే ఆ పాపం ఎవరిదిరా అన్న తర్వాత పాపం అసలే కడుపుతో ఉంది కదరా అంది వాళ్ళ వదిన శ్రావణి ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ వదిన్ని కూడా 4 దులుపులు దులిపి వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొద్దాం పదమ్మా అని శ్రావణిని వెంట పెట్టుకొని శశాంక్ వాళ్ళమ్మ మంజుల వెళ్ళి చంద్రికని తిట్టకుండా తిట్టి మీ అత్త మామల్ని నేను తీసుకెళ్తానంటే అమ్మో నేను అస్సలు పంపిస్తే వాడు పంపే డబ్బులు పంపడం వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎలాగోలాగా వీళ్ళని వాడొచ్చేలోపు పైకి పంపిస్తే సెటిల్ అయిపోవచ్చు నా మొగుడుతో నేను అనుకుంటే నేను పంపనందే మొహం పగిలిపోయి పోలీస్ కేసు పెడతాను జాగ్రత్త అని చెప్పి శ్రావణి మంజుల కలిసి ఆడపడుచుని గెంటేస్తావంటే పాపిష్టిదాన కష్టంలో వచ్చిన ఆడపిల్లని అనే పదండి మీరని వాసవి జగన్నాథ్ని కూడా తీసుకొని వీళ్ళింటికి తీసుకొచ్చారు కరెక్ట్గా వీళ్ళు ఇలా తీసుకొచ్చారో లేదో బాబు అని పనమ్మాయి కేకలు పెట్టుకుంటూ వస్తే ఏమైంది అనేసరికి అమ్మాయి గారి నోట్లోంచి నురగలు వస్తున్నాయంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈసారి పరిగెత్తుకుంటూ అందరూ వెళ్ళేసరికి తార ఇక పాయిజన్ తాగేసిందని డాక్టరు ఈసారి కష్టమే ఇక బేబీ ఆ అమ్మాయిని బ్రతికించటం అనే పాటికి మీ కాళ్ళు పట్టుకుంటాము తనకేం కాకుండా కాపాడండి అని శశాంక్ వాళ్ళ అమ్మ నాన్న కూడా డాక్టర్ని అడిగితే శాయశక్తుల మీద 72 గంటల తర్వాత బిడ్డని తల్లిని కాపాడగలిగామని చెప్పింది డాక్టర్ ఆ తర్వాత ఎందుకు చేసావు తారా ఇలా అని శశాంక్ అడిగితే ఏం చేయను ఎలా బ్రతకమంటావు ఏమని బ్రతకమంటావు ఒకవైపున వచ్చి నానా మాటలు పావని అని వెళుతోంది మరొక వైపున కాలేజీలో ఉన్న వాళ్ళందరితో అనిపిస్తోంది నేనేం పాపం చేశాను శశాంక్ అసలు కాలేజీలో నువ్వు నన్ను ఎందుకు పలకరించావు నా దారిని నేను చదువుకుంటుంటే మీ బ్యాచ్లో కలవమని ఎందుకన్నావు గగన్ ప్రపోజ్ చేస్తుంటే ఓకే చేయమని ఎందుకు చెప్పారో నా లైఫ్లో జరిగిన ప్రతి సంఘటనలో మీరుండే ఇవాళ నన్ను క్యారెక్టర్లెస్ దాన్ని చేసేసారేంట్రా తప్పే చేసేదాన్ని అయితే నేను వాడితోనే చెయ్యాలిగా నీతోనే చెయ్యాలిగా ఎలా అనగలిగారు శశాంక్ ఇలాగా అనే పాటికి
పావని అక్కడికి వచ్చేసరికి వ్యర్థ వేషాలు వేస్తున్నావా, పిచ్చి పిచ్చి వేషాలు, దవడ పగిలిపోద్ది నీకు అన్నాడు శశాంక్. అనేసరికి ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేయబోతుంటే నాకు ఈ బిడ్డొద్దు డాక్టర్, అబార్షన్ చేసేయండి అంటే, పెద్ద ప్రాణానికి ముప్పమ్మ, అలా ఎలా చేస్తాం అబార్షను, పైగా నువ్వు క్రిటికల్ కండిషన్లో ఉన్నావు, నీ ప్రెగ్నెన్సీ ఇప్పటికే పోవలసింది ఎలాగో బ్రతుకుతుందంటే నాకొద్దు, రేపు వీడు పుట్టటమే నష్టజాతకుడుగా నా కడుపులోకి వచ్చాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత అయినా వీడు బాబు ఎవరని అడుగుతారో, వీడమ్మ కులతంటారో, అలాంటి వాళ్ళ మధ్య వీడు పెరగకూడదు అనే పాటికి శశాంక్ వాళ్ళ వదిన శ్రావణి వెళ్ళి జోలి పట్టి తార ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటే, ఏంటండి ఇదే, తల్లి మాత్రమే ఈ బాధ ఏంటనేది తెలుసుకోగలదేమో, బిడ్డలు లేని నాకు మాత్రమే ఆ బాధ తెలుసు, నా గర్భసంచి తీసేసిన మా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడనే సంతోషం ఉంది తారా, కానీ అమ్మా అనే పిలుపుకు నేను దూరం అయిపోయాను చూసావా, అందుకే ఈ దేశం నుంచి వెళ్ళిపోయి వేరే దేశంలో బ్రతుకుతున్నాం, అడాప్షన్ తీసుకుందాం అనుకుంటే ఎందుకో మాకు కుదరట్లేదు, ఎటు ఆ బిడ్డను నువ్వు వద్దనుకుంటున్నావుగా, వాడి బిడ్డే అయినా సరే నువ్వు మళ్ళీ వాడితో కలవాలనుకోవట్లేదుగా, వాడు ఎటు ఈ బిడ్డని యాక్సెప్ట్ చేయడు, నువ్వెటు రేపొద్దున సొసైటీ ఏమంటదా అని ఆలోచిస్తున్నావు, ఆ బిడ్డకి నేను మా ఆయన తల్లి తండ్రి అవుతాం, నాకు ఇచ్చేయమ్మా, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇస్తానని నాకు మాట ఇవ్వు, మళ్ళీ నువ్వు ఇలాంటి సూసైడ్ అటెంప్ట్లు చెయ్యకుతారా, నీకు దండం పెడతాను అని అడిగింది శ్రావణి. అడిగేపాటికి తార ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలా కూర్చుంటే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. ఈలోపు వెళ్ళి పావని వాళ్ళ అన్నయ్య వదిన రామనేసరికి చెల్లెల్ని వాళ్ళ అమ్మ నాన్నని వెంట పెట్టుకొని ఇక వీళ్ళింటి మీద దండయాత్రకు వచ్చేసి, ఏంటి మీరు చెడిపోయిన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని మా అమ్మాయి మీద రెచ్చిపోతున్నావంటే ఏంటి అబ్బాయి, మా అమ్మాయి మీద అరుస్తున్నావంటే ఏంటి, మా అమ్మాయిని అదంటున్నావంటే ఏంటి, ఇదంటున్నావంటే ఏంటి, అవును ఇది చెడిపోయింది కాబట్టేగా దీని మొగుడు గెంటేశాడు, ఆ మాటేగా మా పిల్లందే, ఆ మాటేగా కాలేజీలో ఉన్న మిగతా వాళ్ళకి చెప్పింది, తప్ప ఏంటి, అక్కడ దాకా వస్తే మీరు అసలు ముగ్గురు మగాళ్ళుండి తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం ఏంటి, ఎవరు వాడుకోవటానికి, మీ నాన్న మీ అన్న నువ్వా, ఎటు మీ అన్నకి పిల్లలు లేరు కదా, నెక్స్ట్ మీ అన్నకు కూడా కనిస్తానని చెప్పిందా, నా కూతుర్ని పక్కకు నెట్టేస్తే నీతో కులుకుతానని చెప్పిందా, లేదంటే మీ అమ్మ ముసలిదైపోయిందిగా మీ నాన్నతో కులుకుతానని చెప్పిందా అనేపాటికి శశాంక్ వాళ్ళ నాన్న ఫ్యాట్ మని శశాంక్ను ఒకటి తీస్తే వాళ్ళ అన్నయ్య రెండో సైడ్న ఫెట్ మని తీసి వదిలిపెట్టాడు. తీసేసరికి ఎలా కనపడుతున్నావురా మేము, ఇలాంటి థర్డ్ గ్రేడ్ లేడీస్నా నువ్వు లవ్ చేసేదే, ఎలాంటి వాళ్ళనా ఇళ్ళకి తీసుకొచ్చేది అనేపాటికి, ఒరే గడ్డి తినే సన్నాసే, డాడీని అన్నయ్య నన్ను మాటలంటే నుంచుంటావేంట్రా పనికి మాలిన వెధవా అని ఒకవైపున శశాంక్ వాళ్ళ అమ్మ అంటుంటే, ఏంటి మా ఆయన్ని మా మామయ్యని నా మరిదిని తప్పుగా మాట్లాడతారా అనేపాటికి, నువ్వు గొడ్రాలివే, నీకు ఇక్కడ డైలాగులు లేవు, నోరుమోయ్ అనేపాటికి శ్రావణి ఏడుస్తూ కూర్చుండిపోయిందే. శశాంక్ ఇంకా ఆపుతారా ఆపరా అనేపాటికి, ఎందుకు ఆపాలరా, అసలు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు వాళ్ళ విషయాల్లో, ఫస్ట్ నుంచే ఒక మాట స్ట్రైట్గా అడుగుతాను చెప్పు, అసలు దాన్ని లవ్ చేసింది నువ్వా గగన్ గాడా, నేను ఫస్ట్ నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో ఉన్నాను కాబట్టే నిన్ను నిలదీసి అడుగుతున్నాను, నిజంగా చెప్పరా, అది కాలేజ్కి వచ్చిన రోజు దాన్ని అదే పనిగా చూస్తూ కూర్చుంది నువ్వు వాడికన్నా ఎక్కువగా, ఆ తర్వాత దాంతో పరిచయం చేసుకుంది నువ్వు, ఫోన్ నెంబర్లు ఇన్స్టాగ్రాములు వాట్సప్లు దాన్ని గ్రూపుల్లో కలపటాలు నేను చేయలా వాడు చేయలా, నువ్వే చేసావు, ప్రతి గిఫ్టు నువ్వు కొని వాడితో ఇప్పించావు, ప్రతి లవ్ లెటరు నువ్వు రాసి వాడితో ఇప్పించావు, ప్రతి ఒక్కటి వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలో నువ్వే ఉన్నావు, వాడు మాట్లాడిన మాటలు నీవే, వాడిచ్చిన లవ్ లెటర్లో నువ్వు రాసిన ఫీలింగ్స్, వాడి పెట్టిన రింగు నువ్వు ఇచ్చిందే, వాడి చివరికి హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా నువ్వు టికెట్లు బుక్ చేసి ఇస్తే వాడు వెళ్ళాడు, ఈరోజు కూడా దాని విషయంలో నువ్వు అంత ఇనిషియేటివ్ తీసుకొని స్టాండ్ తీసుకునే వాడినే కొట్టి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, అసలు దాన్ని నువ్వు లవ్ చేసావా వాడి పెళ్ళామా నీ పెళ్ళామా అనేపాటికి పిచ్చి పిచ్చిగా వాగితే దవడ పగిలిపోద్దంటే, నీలాంటి దాంతో నేను లైఫ్ షేర్ చేసుకోలేనంటే పోవాయ్, నీలాంటి వేస్ట్ ఫెలోతో నేనే కంటిన్యూ అవ్వాలనుకోవట్లేదు అనేసి పావని అక్కడి నుంచి వెళ్ళేసరికి అప్పుడే వచ్చి నుంచున్న శ్రీకాంత్ ఇదంతా వినే శశాంక్ ఎప్పుడొచ్చారు అనేపాటికి శశాంక్ని
చెంప పెట్టి కొడదామని చెయ్యెత్తినోడు కూడా చెయ్యి దించేసే. నిజంగానే ఈ మొత్తం జరిగిన దాని వెనక నీ పాత్ర ఎంతుందో నాకు బాగా తెలుసు శశాంక్. నీకో విషయం చెప్పనా, నాకు నా చెల్లెలికి ఇద్దరికీ సిగ్గు లేదు. నిజం చెప్పాలంటే మా అమ్మా నాన్నలకు పుట్టడమే మేము చేసుకున్న పెద్ద పాపం. వీళ్ళు సరైన వాళ్ళైతే మా బ్రతుకులు సరిగ్గానే తగలడే అంకుల్. నా ఇంటర్మీడియట్లో మంచం ఎక్కారు ఇద్దరు. అమ్మా నాన్నల మీద నాకున్న ప్రేమతో బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకొని చెల్లెల్ని ఉద్ధరిద్దాం, అమ్మా నాన్నల్ని ఉద్ధరిద్దాం అనుకుంటుంటే పెళ్ళని బాధ్యతలని నేనేదో కోరికలతో దహించుకుపోయి రోజుకో దాన్ని లవ్ చేసి గంటకో దాంతో హోటల్ రూములకు వెళుతున్నట్టు పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు తెస్తే ఫస్ట్ ఫోటో చూడంగానే నచ్చేసింది నా పెళ్ళాం వీళ్ళకి. వెంటనే దాన్ని ఇచ్చి నాకు కట్టబెట్టారు. దానిలో షేడ్స్ మారుతున్నాయి అన్నప్పుడు నేను కంట్రోల్ చేయబోతే పెళ్ళాన్ని తిట్టకూడదు కొట్టకూడదని వేదాలు చెప్పారు. ఇది నాకన్నా పెద్ద బుద్ధి తక్కువదే. కాబట్టే కాలేజీకి వెళ్ళినప్పుడు అన్నయ్య ఒకవైపున ప్రెషర్లు తీసుకొని చదివిస్తున్నాడు, మనం చదువు వరకే చూసుకొని వద్దాం అనుకోవాలి కదా. ఎందుకు వచ్చిన స్నేహాలు, ఫ్రెండ్షిప్పే నేను ఎవరితో చెయ్యొద్దన్నా. మీ అబ్బాయి ఫ్రెండ్స్ అని మొదలుపెట్టాడు, మీ అబ్బాయి ఆ తర్వాత వాడితో లవ్ అని చాలా వంకర్లు తిప్పాడు. జరిగిన మొత్తం దాంట్లో ఇందాక అమ్మాయి అడిగి వెళ్ళినట్టు తప్పులన్నీ మీ అబ్బాయే కదా చేసిందే. అలాంటప్పుడు అసలు మీ అబ్బాయినా వాడినా అనాల్సిందే అనేసరికి శశాంక్ అలా కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయిన తర్వాత ఈ తప్పులన్నిటికీ కారణం నువ్వే శశాంక్. దాని బతుకలు అయిపోవటానికి కారణం నువ్వే. దీన్ని చెప్పుతో కొట్టాలి, కొట్టలేను. వెళ్ళింది చదువు చూసుకుంటే సరిపోద్దే. లవ్వులేంటో ఈ పెళ్ళిళ్ళేంటో ఈ చండాలమేంటో నా తల పగిలిపోతుంది అని శ్రీకాంత్ అదే కోపం మీద వెళ్ళి చంద్రిక దవడలు పగలగొట్టి ఇంటికి మా చెల్లెలు వస్తే మా అమ్మా నాన్నతో అలాగైనా బిహేవ్ చేసేదని అత్తామామల్ని పిలిపిస్తే అసలు మా అమ్మాయిని కొట్టడం ఏంటి నువ్వు, జరిగిన దాంట్లో నిజాలు నువ్వు చూసావా, మా అమ్మాయి చేసిందంటానికి ప్రూఫ్ ఉందా, అక్కడ దాకా వస్తే నువ్వే మా అమ్మాయికి మొగుడిని అనుకుంటున్నావా, సరే అయితే మీ అమ్మాయి లాంటి దాంతో నేను కాపురం చేయలేనులే, కానీ ఇప్పటిదాకా చేయటమే చాలా ఎక్కువ అంటే పిల్లాడు నాకు అక్కర్లేదు అందే చంద్రిక. మంచిది అని చెప్పి శ్రీకాంత్ కేసు ఫైల్ చేయించి మ్యూచువల్కి వెళ్ళిపోయి చంద్రిక 1 ఎకరం పొలం పెట్టమని 10 లక్షల క్యాష్ ఇమ్మంటే ఇచ్చేసి పిల్లాడిని తనే తీసుకుని పూర్తిగా తెగదెంపులు చేసుకొని విడాకులు తీసేసుకున్నాడు. ఆ తర్వాత శశాంక్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తన చెల్లెల్ని అమ్మా నాన్నని ఇన్నాళ్ళు చూసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక దాని దరిద్రం నేనే వదిలిచ్చేసుకున్నాను, నాకు లైఫ్ అంతా ఏ టెన్షన్లు తీసుకునే ఓపిక లేదు, అలిసిపోయానని చెల్లెల్ని వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఆ తర్వాత శశాంక్ తను చేసింది తప్పని క్షమించమని శ్రీకాంత్ చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకోపోయాడు. శ్రీకాంత్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాక తారకి సారీ చెప్పాడు. తార వదిలేరా, ఇందులో నీ తప్పే ఉందన్నాక బాబు తప్పులన్నీ చేసింది మేము, నిన్ను అనకూడదులేయ్యా అన్నారు వాసవి జగన్నాథ్. ఆ తర్వాత రోజు వెళ్ళొస్తూ ఆ తర్వాత తారకి డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు, నా బిడ్డ పుట్టాడనే శ్రావణి ఇచ్చేవా అంటే ఇస్తానండి, మీకు మాట ఇచ్చాను ఇస్తాననే, మాట తప్పను, కాకపోతే ఇలా మాత్రం ఇవ్వను అంది శ్రావణి. అమ్మాయి నువ్వు ఆగవే అంటే అది కాదు మాయ, మళ్ళీ మాటలు వస్తే ఆమెనే అమ్మ అనేసుకుంటాడేమో అంటే నువ్వు ఆగవే అంది మంజుల. అన్న తర్వాత వీడు వాడికి పుట్టలేదన్నాడు, వాడికి పుట్టాడని ప్రూవ్ చేసి ఇచ్చేస్తానని కేసు ఫైల్ చేయన్నయ్య కోర్టులో అన్నాక కోర్టుకు వచ్చారు గగన్ వాళ్ళు. వచ్చిన తర్వాత ఒరే అది మీ బావతో పాటు నీతో కూడా కలిసింది కదా, ఒకవేళ డిఎన్ఏలో వాడు నీకే పుట్టినట్టు వచ్చినా అది కులికిందైతే అబద్ధం కాదు, నువ్వు చూసిందైతే అబద్ధం కాదుగా, దాన్ని ఏలుకోబాకరా నువ్వు అంటే నేనేమంత ఇది కాదులే అని గగన్ తార చెడిపోయిందని రెడ్ హ్యాండెడ్గా దొరికిందని తన బావతోనే అక్రమ సంబంధాలు పెట్టుకుందని ఆ బిడ్డ అసలు తన బిడ్డ కాదన్నాడు. ఫస్ట్ డిఎన్ఏలు చేయించాక పిల్లాడు ఒంటి మీద పుట్టుమచ్చలతో సహా మొత్తం గగన్వే ఉండటం, డిఎన్ఏ మ్యాచ్ అవటం, డాడీ ఆ పుట్టుమచ్చలన్నీ వాడికి కూడా ఉన్నాయన్నాక శశాంకుని పెళ్ళున వాళ్ళ అన్నయ్య నాన్న 2 తీసే ఇక నోరు మూసే నువ్వు అన్నారు. అన్న తర్వాత
ఆ అమ్మాయి కోర్టులో ఒకటే చెప్పిందే, నాకు డివోర్స్ కావాలి, బాబుకి నాకు ఎలిమనీ కావాలి, ఇతనితో నేనే ఉండాలనుకోవటం లేదో, బాబు తన బాబేనని ప్రూవ్ అయింది, అది చాలు నాకు, ఇప్పుడు వాడికి ఒక తండ్రి ఉన్నాడు అన్న తర్వాత నేనేమి ఎలిమనీ ఇవ్వటానికి సిద్ధంగా లేనంటే, ఇవ్వాలి, నువ్వు నా ఒంటి మీద చెయ్యేలా, నువ్వు నాతో నా కన్యత్వాన్ని పోగొట్టలా, కాపురం చేయలా, ఇవ్వాలిరా అంది తార. అనేసరికి బాబుకి తారకి ఎలిమనీ ఇప్పించారు. బయటకు వచ్చాక చెప్పు తీసుకొని బురదలో ముంచి గగన్ దవడలు వాయించింది తార. వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని కూడా కొట్టి, ఒరేయ్, ఈరోజు నువ్వు నమ్మకపోవచ్చు, నేను చెడిపోయిన దాన్నని నువ్వు నా మీద నింద వేయొచ్చు, కానీ పైన భగవంతుడున్నాడు, ఏదో ఒక రోజుకి దేవుడు నిజం నీకు తెలిసేలా చేస్తాడు, ఆ క్షణం నీ బ్రతుకు ఎందుకా అని నీ మీద నీకే అసహ్యం వెయ్యాలి, చూడు కుక్క కన్నా హీనమైన బ్రతుకవుద్దురా నీదే, ఇది నా శాపం అంది తార. ఎక్కడ మహాపతివ్రత వచ్చి పెడుతుందిలే పదరా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాక తార ఈ డబ్బులు తీసుకుంది నా కోసం కాదు, వీడిని మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి, అలాగే ఈ డబ్బులు కూడా వీడి కోసమే తీసుకున్నాను, వద్దు మాకేమి లేక అని శ్రావణి అన్న, మీకు అన్నీ ఉన్నాయండి, కాకపోతే వాడి హక్కుగా వాడికి రావాల్సినవి వాడికి ఉండాలిగా, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అని ఇచ్చేస్తే, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు అన్నాడు శశాంక్. మా చెల్లెల్ని ఫారెన్ పంపించేస్తాను, అక్కడ నాకు బెల్లా అనే ఫ్రెండ్ ఉంది, అక్కడే ఉంటుందిలే మా చెల్లెలు ఇక మీదట, తర్వాత నేను కూడా మా బాబుని తీసుకొని వెళ్ళిపోయి మా అమ్మ నాన్నల్ని తీసుకెళ్ళిపోతానంటే, ప్లీజ్ అంత ఫాస్ట్ డెసిషన్లు తీసుకోవద్దు, తన మనసే కదా బాగాలేదో, అదేదో నా ఆఫీస్కి పంపించండి, నేనే చూసుకుంటాను, నార్మల్ చేస్తాను, ప్లీజ్ నేను చేసిన పాపానికి కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి అని బ్రతిమలాడాడు శశాంక్. అక్కడి నుంచి శ్రీకాంత్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత తార ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో మళ్ళీ ఇదివరకటి ఫ్రెండ్లా మాట్లాడటం, సరదాగా ఉండటం, ఆ అమ్మాయిని నార్మల్ చేయటానికి ఐస్ క్రీమ్ తిందామా అంటాం, లాంగ్ డ్రైవ్కి వెళదామా, కాసేపు కూర్చొని మాట్లాడుకుందామా అని ఆ అమ్మాయితో కబుర్లు చెప్పటం. ఇంత దాంట్లో ఇంకా శశాంక్ వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ నాన్న అమ్మ వెళ్ళొద్దురా, బాబు కూడా వచ్చాడుగా, ఇప్పుడు దాన్ని ఎవరు గొడ్రాలు అనర్లే, ఈ ఎదవ వ్యాపారం చూసుకోవటం అంటే అయ్యే పని కాదులేయ్యా, తలతెక్కలోడు నీ తమ్ముడు, నువ్వే ఉండని అనురాగ్ని శ్రావణిని అక్కడే ఉంచేస్తే బాబు చక్కగా ఉన్నాడు, వదినతో మంచిదేగా, వాడికి అమ్మ నాన్నలు దొరికారు అన్న తర్వాత శ్రావణి ఎప్పుడన్నా తార కనిపించినా, ఆంటీ వచ్చింది చూడు, మీరు మరీ చాలా పొసెసివ్ అండి, నేను ఎప్పటికీ వాడికి ఏమీ కాను, వాడెప్పటికీ మీ బిడ్డే అంటే, అవునవును నా బిడ్డే, వీడు నా వాడే అని శ్రావణి తెగ మురిసిపోయేది ఎత్తుకొని. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ శశాంక్ తారని చాలా ఇష్టపడటం ప్రేమించడం మొదలుపెట్టాడు. నిజం చెప్పాలంటే శీలం గురించి ఆలోచించాలంటే అసలు తార విషయంలో ఏ విధమైనటువంటి వంక వెతకగలడు తను, నిలువెత్తు బంగారం, మనసు బంగారం, మనిషి బంగారం, అలాంటి అమ్మాయిని వాడు వేస్ట్ ఫెలో దూరం చేసేసుకున్నాడు, నేను కూడా దూరం చేసేసుకుంటానా, ఎటు నా జీవితంలో భావన కరెక్ట్ కాదు, అందుకే వెళ్ళిపోయిందే, చిన్న విషయంలో ఒక స్నేహితురాలికి అండగా నిలవాల్సింది పోయే నేను తోడుగా ఉంటే నాకు తనకే రంకులంటగట్టే నానా మాటలు అని వెళ్ళిపోయారు తను తన కుటుంబం. అలాంటి వాళ్ళతో నేను లైఫ్ లాంగ్ ఉన్నా హ్యాపీగా ఉండను, అదే తారని నేను పెళ్లి చేసుకుంటే తారతో నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదో అనుకొని ఇంటికి వచ్చి కూర్చొని ఆలోచించుకుంటుంటే వాళ్ళ నాన్న అన్నయ్య కలిసి అక్కడ కూర్చొని, ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే, అబ్బే ఏం లేదన్నయ్య, తార గురించా అన్నాడు వాళ్ళ అన్నయ్య. అంటే తన్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బో ఏంటి ఎంత మంచి నిర్ణయం, ఎంత తొందరగా తీసుకున్నావే బాబు అన్న తర్వాత, అది కాదన్నయ్య, నోరు ముయ్యరా రాస్కెల్, నిన్ను చెప్పుతో కొట్టాలి చేత్తో కాదు. ఒరై ఒక విషయం చెప్పమంటావా, 10th క్లాస్కి నీ ఏజ్ ఎంతని పావని లవ్ యాక్సెప్ట్ చేసి పావనితో నువ్వు లవ్లోకి వెళ్ళావు చెప్పు, నీకు మెచ్యూరిటీ వచ్చి ఏడిసిందే ఇంజనీరింగ్కి, అలాంటప్పుడు నీకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి నీకు ఫస్ట్ ప్రయారిటీ, వాడు నచ్చింది అనగానే నువ్వేదో పెద్ద గొప్ప ప్రేమికుల్లాగా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని వాడికి త్యాగం చేసావా. ఒరే
పనికి మాలిన సన్నాసి, ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావనే విషయం నీకు అసలు ఇప్పుడు దాకా తెలుసా? నిజం చెప్పమంటావా? వాడు జస్ట్ ఆ అమ్మాయిని చూసి ఒక ఇన్ఫాక్చువేషను, అట్రాక్షను, ఓపెన్గా చెప్పాలంటే వాడికి ఆ అమ్మాయి మీద కోరిక, వ్యామోహం, మోహం. దాంతో ఆ అమ్మాయిని సొంతం చేసుకోవటానికి వాడు ప్లే చేసిన డ్రామా ఆ లవ్. ఆ అమ్మాయిని సొంతం చేసుకోవటానికి లొంగదు కాబట్టి ప్లే చేసిన మరో డ్రామా వాడి ఫ్యామిలీ కలిసి ఆ పెళ్ళి. ఆ అమ్మాయిని గెంటేసినప్పుడైనా వాడు ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంట్రా. మరి నీకెందుకు అంత నొప్పి పుట్టింది చెప్పు? అయినా నువ్వు వాడికి గిఫ్ట్లు కొనివ్వటం ఏంటి? ఆ గిఫ్ట్లకి నువ్వు డబ్బులు కట్టడం ఏంటి? నువ్వు సెలెక్ట్ చేయటం ఏంటి? ఆ అమ్మాయికి నువ్వు స్టాండ్ తీసుకోమని వాడిని పంపించటం ఏంటి? నువ్వు మూవీ టికెట్స్ బుక్ చేయటం ఏంటి? నువ్వు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయమని చెప్పటం ఏంటి? ఒరేయ్, నీకో మాట చెప్పనా? చంద్రముఖి సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, గంగ చంద్రముఖి గదిలోకి వెళ్ళింది, చంద్రముఖిలా నుంచుంది, చంద్రముఖిలా నవ్వింది, చంద్రముఖిలా నాట్యం చేసింది, గంగ చంద్రముఖిగా మారిపోయింది అని. అలాగే నువ్వు ఫస్ట్ గగన్ గాడికి హెల్ప్ చేస్తున్నాను అనుకోనే గగన్ గాడిలోకి నువ్వు ప్రవేశించేసే నీ మాటలు వాడి మాటలుగా, నువ్వు రాసే లెటర్లు వాడి లెటర్లుగా, నీ మనసులో తార మీద ఉన్న ఫీలింగ్స్ వాడి ఫీలింగ్స్గా, నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు వాడి గిఫ్ట్లుగా, నువ్వు ఆ అమ్మాయితో ఎలా ఉండాలనుకున్నావో వాడిని పెట్టి చేయించావేంట్రా అన్నే. అంటే బాడీ ఏమో ఆ పావనికి ఇద్దామనుకున్నావా, మనసేమో తాడతో ట్రావెలింగు గగనగాడి ద్వారా చేయించావా? పిచ్చేమన్నా ఎక్కిందా ఏంట్రా నీకు అని అడిగాడు అనురాగ్. అడిగేపాటికి శశాంక్ తల దించేసుకున్నాడు. దాంతో అప్పుడే తార వీళ్ళింటి దగ్గరకు వచ్చింది. వచ్చేసరికి శశాంకు తారా అనేసరికి చెప్పురా అంటే, పెళ్లి చేసుకుంటావా నన్ను? ఇద్దరం పెళ్లి చేసుకుందామే అన్నాడు. పిచ్చేమైనా పట్టిందా, పైత్యమేమైనా ఎక్కిందా అంకుల్ వేడికి? పిచ్చివాగుడు వాగుతున్నాడు అనేసరికి, వాడు అడిగాడని కాదమ్మా మేము అడుగుతున్నాం, మా ఇంటి కోడలిగా కాదు కూతురుగా రావచ్చుగా అమ్మ. అంకుల్, నేను ఇప్పుడు వర్జిన్ని కాదు, నేను ఇప్పుడు పెళ్లి కానమ్మాయిని కాదు. వీడు తిక్కపట్టి తిక్కవాగుడు వాగుతున్నాడు, నా లైఫ్ ఏదో వాడి వల్ల నాశనం అయిపోయిందనే డైలమాలోనే ఉండిపోయాడు వాడు. పావని వెళ్ళిపోయిందిగా, అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఒక మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేయండి అంకుల్, నాకు అసలు మళ్ళీ లైఫ్లో పెళ్ళనే దాంట్లోకి వెళ్ళాలని లేదు ప్లీజ్ అంది తార. అన్న తర్వాత తారని పట్టుకొని ఒకవైపున శశాంక్ వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన కూర్చోబెట్టి నచ్చజెప్పి వాళ్ళ అమ్మ, నాన్నని, అన్నయ్యని కూర్చోబెట్టి సర్ది చెప్పారు. శశాంక్ డైరెక్ట్గా శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నేనే మిస్గైడ్ చేశాను, ఆ రోజు నేనే మీతోనూ చాలా తప్పుగా చెప్పాను వాడు కరెక్ట్ అని, తర్వాత నేనే ఇప్పటి వరకు ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా సరే తనకి సపోర్ట్గా నిలబడ్డాను. నేను చేసింది తప్పే, అందుకందరికీ ఐఎమ్ సారీ, కానీ తను లేనిది నేను బ్రతకలేను, చచ్చిపోతాను. తారా, నా గురించి నీకు బాగా తెలుసు, నేను దెప్పే రకాన్నో కాదో అనేది కూడాను. నేను నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటానురా, గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉందాంగా ప్లీజే అని మోకాళ్ళ మీద కూర్చొని ఆ అమ్మాయి చేతులు పట్టేసుకున్నాడు. దాంతో అందరూ ఒప్పుకోమన్నాక వాళ్ళ అన్నయ్య వైపు చూస్తే వాళ్ళ అన్నయ్య కూడా, చేసుకోమ్మా, లైఫ్ ఎప్పుడూ ఒక్క దగ్గరే ఆగిపోకూడదు కదూ అన్న తర్వాత శశాంక్కి తారకి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి మండపంలోకి శ్రీకాంత్కి అక్కడ ఫ్రెండ్గా పరిచయమైన బెల్లా అనే అమ్మాయి వచ్చింది. హాయ్ అన్నాడు శ్రీకాంత్. హాయ్ అన్న తర్వాత పెళ్లి మండపంలో శశాంక్కి తారకి పెళ్ళి అయిందో లేదో ఆ బెల్లా రింగు తీసుకొని శ్రీకాంత్కి ప్రపోజ్ చేసి కూర్చుంటే, ఏంటిదంతా అనేసరికి, నువ్వు వచ్చిన వెంటనే నిన్ను చూసి లవ్ చేశాను, ఆ తర్వాత నీకు పెళ్ళయిందని నువ్వు చెప్పినప్పుడు, నీకు బాబున్నాడని చెప్పినప్పుడు హర్ట్ అయ్యాను, మంచో చెడో తెలియదు కానీ ఆ తర్వాత నీకు మీ సిస్టర్ విషయంలో ప్రాబ్లం వచ్చిందన్నప్పుడు నేనేగా పక్క నుండి సపోర్ట్ చేశాను, మీ ఆవిడతో నీకు విడాకులు అయిపోయినాయి అని తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, మా మమ్మీ డాడీకి చెప్పి పర్మనెంట్గా ఇప్పుడు నీతో ఉండటానికి ఇండియా వచ్చేసా. నువ్వు చాలా తెలివైన వాడివి, నాకు బిజినెస్ ఐడియా ఉంది, మా డాడీ ఇన్వెస్ట్మెంట్ కని నాకు డబ్బులు ఇచ్చేసాడు, నాకు రావాల్సిన షేరు, బాబుని నేను సొంత అమ్మలా చూసుకుంటా, మీ మమ్మ పప్పాని నా మమ్మ పప్పాలా చూసుకుంటా, వాడికి నేను మమ్మీని అవుతాను, పెళ్లి చేసుకుందాం శ్రీకాంత్ అని అడిగి నీకోసమే తెలుగు కూడా నేర్చుకున్నాను అంది బెల్ల. అనేపాటికి శశాంక్, చేసుకోవచ్చుగా బావా అనేసరికి, చేసుకో అన్నయ్య, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అనేసరికి, శ్రీకాంత్ చేసుకోయ్యా,
అనేసరికి అమ్మా నాన్నల వైపు చూస్తే తల దించేసి, ఈసారి మా నిర్ణయం కాదురా, దేవుడి నిర్ణయమేగా, అమ్మాయి విషయంలో అయినా నీ విషయంలో అయినా అన్నారు వాసవి జగన్నాథ్. ఆ తర్వాత శ్రీకాంత్కి బెల్లాకి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చర్చిలో రింగ్స్ మార్చుకొని తర్వాత తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. అయిపోయిన తర్వాత శ్రీకాంత్కి బెల్లాకి బిజినెస్ పెట్టుకున్నారు. బిజినెస్ సక్సెస్ అయింది. తర్వాత మళ్ళీ ఒక పాప పుట్టింది. బెల్లా మాత్రం అత్తామామల్ని అమ్మా నాన్నల్లాగా ఇద్దరిని, శ్రీకాంత్ మొదటి భార్యకు పుట్టిన బాబుని, ఇప్పుడు తనకు పుట్టిన పాపని సమానంగా చూసుకుంటూ వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత ఇక చంద్రిక శ్రీకాంత్తో విడాకులు తీసుకున్న తర్వాత అమెరికా సంబంధం అని వాళ్ళ అమ్మా నాన్నలు సంబంధం తెచ్చారు. వాడికి పెళ్ళయి భార్య పోయి 2 పిల్లలుంటే ఈ విషయాలన్నీ దాచేసి చంద్రిక ఫ్రెష్గా ఉండే మగాడు కావాలందని వాడు పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత చంద్రిక పాస్పోర్ట్ లాగేసుకొని చంద్రికకి పిల్లలు లేకుండా మత్తిప్పిచ్చేసి ఆపరేషన్ ఇండియాలోనే చేయించి తీసుకెళ్ళి, నా 2 పిల్లల్ని నీ పిల్లలు అనుకో, నాకు భార్య పోయిందని కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతో ఇంట్లో తొక్కేశాడు చంద్రికని. ఆ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవట్లేదే అని అడిగాడు శ్రీకాంత్. అంటే ప్రెగ్నెన్సీ వస్తే తనకు అనవసరమైన డిస్టర్బెన్స్లు వస్తాయని అప్పుడే వద్దనుకున్నాం బావా అన్నాడు శశాంక్. మర్చిపోవాలమ్మా, జరిగినవన్నీ మర్చిపోయి నార్మల్ అవ్వాలి, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేయాలి కదో అని శ్రీకాంత్ అన్నాక తార ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత తారకి ఒక పాప బాబు ట్విన్స్ పుట్టారు. హ్యాపీ, ఒకేసారి 2 పుట్టేశారు అంది మంజుల. అన్న తర్వాత వీడు మాత్రం నా కొడుకే అంది శ్రావణి. అక్క కనపడవు కానీ నువ్వు చాలా పొసెసివ్ కదో కొంచెం అంది శ్రావణి. నీ బొంద అన్నాడు అనురాగ్. అన్న తర్వాత ఇలా వీళ్ళ హ్యాపీ ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత గగన్ వాళ్ళ అమ్మ అక్క కలిసి నానా తిప్పలు పడే పావనికి ఇక బాగా బొట్లో వేసుకునే మాటలు చెప్పి గగన్ మీద బాగా లవ్వుతో బాగా ఇంప్రెసివ్ అయ్యే ఉంది కాబట్టి పావనినిచ్చి గగన్కి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత పావని వాళ్ళ నాన్నకి ఏమంటా అన్నాడు కానీ శశాంకు అవినీతి నిరోధక శాఖ చట్టం అని చాలాసార్లు పావని వాళ్ళ అన్నయ్యని వీళ్ళు పెట్టిన టార్చర్లకి అందినంతవరకు క్యాష్, అందినంతవరకు ప్రాపర్టీ డాక్యుమెంట్లు, అందినంతవరకు బంగారం తీసుకొని పెళ్ళాన్ని అత్తామామల్ని తీసుకొని వెళుతూ పావని వాళ్ళ నాన్న చేసినవన్నీ చక్కగా అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి అలా 4-5 వీడియోలు సెండ్ చేసి వెళ్ళాడు పావని వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత పావని వాళ్ళ నాన్న ఉద్యోగం ఊడి మొత్తం అప్పులన్నీ ఎదురు కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత పావని దగ్గర ఏమీ లేవని నాగమణికి శోభకి పావని నచ్చటం మానేసి పావని కూడా ఏదో ఒక ఎఫ్ఐఆర్ అంటగట్టి గెంటేద్దాం అనుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ అంతకుముందు తారను ఎలా చేశామో అలాగే చేద్దాం అనుకుంటూ ఉండగా ఈలోగా పావని ఆ మొత్తం వీడియోలు తీసి గగన్ రాగానే అంతకుముందు కూడా తార విషయంలో మీ అక్క మీ అమ్మే ఇలా చేశారంట, మీది పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ అనేసరికి గగన్ మీరే ఇలా చేశారా అనేసరికి ఫస్ట్ చేయలేదన్నారు, అబద్ధం అన్నారు. తర్వాత ఎటు శోభకి అంతకుముందు తార వెళ్ళేటప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది శోభ. దాంతో అవునరా చేశాం, ఏంటైతే అవును, ఇప్పుడు ఇది కూడా మాకు నచ్చలేదు వదిలే అన్న తర్వాత పిచ్చమైన పట్టిందా అమ్మ, మీరు చేయాల్సిన పనులేనా అసలు, ఎందుకు చేస్తున్నారు ఇలాగా అనేపాటికి ఏంట్రా ఎదురు తిరుగుతున్నావు అనేపాటికి బావని కొట్టడానికి వెళ్ళి అక్క మీద చెయ్యెత్తి అమ్మా నాన్నల మీద ఎదురు గొడవకు దిగారు గగన్ అలాగే పావని. మళ్ళీ దీని మాటలు విని దీని మాటల్లోకి వెళ్ళి మమ్మల్ని నానా మాటలు అంటున్నావా, మీ పని ఇలాగుందా అని చెప్పి ఉన్న యావదాస్తి పూచిక పుల్లతో సహా గగన్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కకి రాసేశారు. ఆ తర్వాత గగన్ని పావనిని బయటికి గెంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక పావనిని తీసుకొని అత్తారింటికి వెళ్ళాడు గగన్. వెళితే పావని వాళ్ళ నాన్న దగ్గర నిలువు నీడ కూడా లేదు. పావని వాళ్ళ అమ్మ 2 ఇళ్లల్లో వంట పని చేసుకుంటూ పావని వాళ్ళ నాన్న ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరి పావని వాళ్ళ చెల్లెలు చదువు మధ్యలో ఆగిపోయి ఒకవైపున
ట్యూషన్లు చెప్పుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు. వచ్చి ఇక్కడ కూర్చుంటే అవ్వదురా, ఇప్పుడు నువ్వెటు చదువుకున్నావు కాబట్టి ఉద్యోగానికి వెళ్ళు అని చెప్పి ఉద్యోగానికి పంపించడం మొదలుపెట్టి ఆ తర్వాత 2 పిల్లల్ని కనేసి మా చెల్లెల్ని చదివించాలని కాలేజీలో వేసి మా చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని 200 మంది పిల్లల్ని మాట్లాడి 2 బ్యాచ్లుగా ట్యూషన్లు చెప్పిస్తూ ఇద్దరూ రోజు కొట్టుకుంటూ అసలు నిన్నెందుకు నేను దరిద్రం నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను శశాంక్ గాడు ఎంత కోటీశ్వరుడు, పిచ్చివాగుడు బాగుతాడు తప్ప వాడికి నీ ఫ్యామిలీ లాంటి క్రిమినల్ ఫ్యామిలీ కూడా లేదు, మరి నేను నాకు దరిద్రం పట్టి కదే తారని వదిలేసుకొని నిన్ను చేసుకున్నానని కుక్కలు కొట్టునట్టు కొట్టుకుంటూ పగలు తిట్టుకుంటూ రాత్రి కలిసి ఉంటూ వీళ్ళ జీవితాలు ఇలా గడిచిపోవటం మొదలైనాయి. గగన్ వాళ్ళ అక్క రెండోసారి మొత్తం అన్ని బాడీ పార్ట్లు చచ్చుబడిపోయిన అనారోగ్యంతో ఉన్న బిడ్డని కంఠంతో పాటు గర్భసంచి కూడా తీసేశారు డాక్టర్లు. దాంతో శోభ పిల్లాడిని తీసుకొని ఫారిన్ వెళ్ళి నరనరానికి ఆపరేషన్లు చేయించుకుంటూ తన కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి పారేసుకోలేక చంపుకోలేక కడుపును పుట్టిన పిల్లలు ఎదురుగా నరకం అనుభవిస్తుంటే చూసి చిత్రవద అనుభవించేది తల్లిదండ్రులే కాబట్టి శోభతో నరకం పట్టడం మొదలైంది శోభ. ఆ రోజు అంత నింద వేసినందుకో ఏమో కానీ తార మీద నాగరాజు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయి నడుములు ఇరిగిపోయి నరాలన్నీ చచ్చుబడిపోయి వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. ఎంతో అందంగా ఉంటుంది కూతురు జీవితం. మొత్తం ఆస్తి అంతా దోచిపెట్టాం, కూతురు తన అల్లుడితో పిల్లలతో సంతోషంగా ఉంటుంది అనుకుంటే కూతురికి అవిటి బిడ్డ పుట్టాడు. అల్లుడు చూస్తే వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. కూతురు జీవితం ఎటూ కాకుండా తెగిన గాలిపటంలా అయిపోయిందనే దిగులుతో నాగమణి మంచం పట్టేసి నాగమణికి పెరాలసిస్ వచ్చేసింది. ఆ తర్వాత ఇవన్నీ చూస్తూ చలపతికి జారిపడి మెట్ల మీద నుంచే ఆ తర్వాత జాయింట్లన్నీ విరిగిపోయి మంచం మీద పడిపోయాడు చలపతే. ఇక శోభ ఒకవైపున ఆ పిల్లాన్ని హాస్పిటల్లో తిప్పుకుంటూ వీళ్ళని చూసుకుంటూ డబ్బులు ఉన్న వీళ్ళింట్లో ఈ రోజున సంతోషాలు ఆనందాలు పండగలు పబ్బాలు ఏమీ లేవు. చెప్పాలంటే శ్మశానం ఆ ఇల్లు ఒకేలాగా ఉన్నాయి. అలాంటి జీవితం చేసిన పాపానికి అనుభవించడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇంత దాంట్లో మాత్రం అమ్మతనానికి దూరం అయిపోయానని ఎన్నో సంవత్సరాలు ఏడ్చిన శ్రావణి ఒడి నింపాడు. శశాంక్ వల్ల తార వల్ల దేవుడు. అనురాగ్ శ్రావణి తార ఇచ్చిన బిడ్డతో సంతోషంగా వాళ్ళు ఉంటూ తారని పిన్ని అని పిలిపిస్తూ శ్రావణి అమ్మ అని పిలిపించుకుంటూ ఆనందంగా వాళ్ళ జీవితం. శశాంక్ని చేసుకుని తారా శశాంకులుగా వీళ్లకు పుట్టిన పాప బాబులతో దేవతల్లాంటి అత్తామామలతో సంతోషంగా గడిచిపోతూ తార జీవితం. ఫారినర్ అయినా సరే సంస్కారం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 పిల్లలతో అమ్మా నాన్నల్ని చూసుకుంటూ శ్రీకాంత్ లైఫ్ హ్యాపీగా ఈ కథ ఇలా కంచికి చేరిందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.